లోకరక్షకుడు, పాప విమోచకుడు, మనందరి ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అమోర్దయ పరిచర్య తరపున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాను. నమ్మదగిన దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడినందుకు మనము దేవుని ఎంతగానో స్తుతించాలి. రాబో దినాల్లో కూడా మన జీవిత అంతము మట్టుకు దేవుడు అదే రీతిగా నమ్మదగినవాడు గనుక తప్పక కాచి కాపాడతానని వాగ్దానం ఇచ్చాడు గనుక ఆ నిరీక్షణతో, ఆ ధైర్యంతో, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విధేయతతో మన జీవితాన్ని మలుచుకుంటూ, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని యొక్క ఆ మార్గంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రభు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోవటానికి మనం సిద్ధపడదాం. మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినము మరలా నీ పరిశుద్ధ పాద సన్నిధికి నీ కృపా సింహాసనం ముందుకు వచ్చి ఉన్నాము తండ్రి. నీ మార్గములో నడుచు నిమిత్తము, నిన్ను వెంబడించు నిమిత్తము, మా ఆధ్యాత్మిక జీవితములను కొనసాగించుటలో, నిన్ను మహిమపరచులాగును మేము జీవించుటలో మేము తెలుసుకోవలసిన నీ చిత్తం ఏమై ఉన్నదో మరలా లేఖనములను ధ్యానం చేసుకుంటూ, తద్వారా ఆ చిత్తాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం దయచేసే మహాదేవుడు తండ్రి, మేము ధ్యానం చేయబోతున్న ఈ లేఖన భాగములను మా వినికిడిలో ఈ ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని వినే వారందరి వినికిడిలో కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మలచమని ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము యేసుక్రీస్తు నామములో పరమ తండ్రి. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ కరోనా వైరస్ నిమిత్తం ప్రభుత్వం ఇంకా ఆదేశాలు, నియమాలు, నిబంధనలు, వెసులుబాట్లు ఇంకనూ ఇస్తూనే వస్తున్నారు. ఇంకా పూర్తిగా మనకైనను లేదా ఇతరులకైనను పూర్తి స్వేచ్ఛ రానటువంటి ఈ సమయంలో విశ్వాసులమైనటువంటి మనము, ప్రభు పిల్లలమైనటువంటి మనము, దేవుని చిత్తం ఎరిగినటువంటి మనము, వెలుగులో జీవించవలసినటువంటి మనము ఈ విరామ సమయం, ఈ విశ్రాంత సమయం, ఇంట్లో ఉండేటటువంటి దేవుడిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏకాంత సమయాన్ని ఎలాగున ఖర్చు పెడుతున్నాము, ఎలాగున ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నాము? ప్రార్థనలో ఉంటున్నారా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? ప్రభు సన్నిధిలో గోజాడుతున్నారా? ప్రభు యొక్క రక్షణ భాగ్యంలో లేనటువంటి మీ కుటుంబ సభ్యులు, ప్రియులందరి కొరకు ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నారా? తప్పక ప్రార్థన చేయాలి. ఇలాంటి విశ్రాంతి సమయంలో ఇంట్లోనే ఉండి ప్రభుత్వ నియమాలను పాటిస్తూ జీవితాన్ని కొనసాగించే ఈ ప్రత్యేకమైన సమయంలో మన ప్రార్థనా జీవితాలను బలపరచుకోవటానికి మనము ఆయుత్తపడాలి. మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకోవటానికి మనం కంకణం కట్టుకోవాలి. ప్రార్థనలో ఎదగాలి. ఒకవేళ కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొచ్చేమో, కానీ లేఖనాలు చూస్తే ఒకరోజు దేవుని ముందు మనము నిలబడతాం సుమా.
క్రీస్తు ఆ ధవళ సింహాసనం మీద కూర్చుంటారు. ఆ తేజస్సులో తేజోమయుడే తేజస్సుని వస్త్రంగా ధరించుకుని మహాప్రభావంతో మహిమలో ఆయన ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు మనమందరం ఆయన ముందు నిలబడతాం. రక్షింపబడని వారు ఆ స్థితిని బట్టి ఇప్పటికే తీర్పులో ఉన్నారు. మరి రక్షింపబడినటువంటి మనము కూడా కొన్ని విషయాల్లో ఆయనకు లెక్కప్ప చెప్పాలి. కొన్ని విషయాల్లో ఆయనకు లెక్కప్ప చెప్పాలి. పాపం విషయంలో లెక్క చెప్పవలసినటువంటి పని లేకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం, శుద్ధి చేయబడ్డాం, పవిత్రపరచబడ్డాం, దేవునికి పిల్లలమయ్యాం. తండ్రి అబ్బా అని ప్రార్థన చేస్తూ మొరపెట్టేటటువంటి గొప్ప యోగ్యతను భాగ్యాన్ని సంపాదించుకున్నాం. కానీ విశ్వాసులమైన తర్వాత మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే తీరులో, విధేయత చూపించే ఆ విధానంలో, దేవుని యొక్క మాటలను అర్థం చేసుకుని అందులో ఉన్న తాత్పర్యాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో మన జీవితాన్ని మలుచుకోవటానికి మనం చేసినటువంటి ఆ ప్రయత్న విషయంలో తప్పక దేవునికి లెక్కప్ప చెప్పాలి సుమా, లెక్కప్ప చెప్పాలి సుమా. కనుక సమయాన్ని వృధా చేయొద్దు. ఊరికే మాటలు మాట్లాడుకుంటూ ఉండిపోవద్దు. ఆ టీవీల మీద కూర్చుని ఏవేవి విషయాలు ముచ్చటిస్తూ సమయాన్ని వృధా చేయొద్దు. సమయం పోనీయక దేవునితో పెనవేసుకునే అద్భుతమైన సమయం, దేవుని యొక్క స్వరాన్ని వినే అద్భుతమైన విశ్రాంతి సమయం, దేవునిలో ప్రత్యక్షతలను సొంతం చేసుకునే అద్భుతమైన సహవాస సమయం. కనుక మూర్ఖులైన ఈ తరం వారుగా మనం ఉండకుండా చక్కటి జ్ఞానం కలిగిన ఆత్మజ్ఞానం కలిగినటువంటి దేవుని పిల్లల మాదిరిగా సమయం వృధా చేసుకోకుండా వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ప్రార్థనలో గడుపుతూ, అనుదిన కుటుంబ అవసరతలను కొనసాగించుటకు అవసరమైనటువంటి పనులను చక్కబెట్టుకుంటూ ఈ దినములను మనము గడపవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. సరే, మంచిది. లేఖనాలను ధ్యానం చేద్దాం. ఈరోజు మీతో కలిసి ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్ముడు నా మనసులో ఉంచిన ఈ వచనాన్ని మీ ముందు ఉంచుతాను. మనం కలిసి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11, 12 వచనాలు. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకో అనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఈ లేఖన భాగాలను పరిశుద్ధాత్మని సహాయంతో ధ్యానం చేసేటటువంటి ఈ సమయంలో కృపాకాలంలో ఉన్నటువంటి మనం, నూతన నిబంధన జనులుగా ఉన్నటువంటి మనం, ధర్మశాస్త్రము క్రింద లేనటువంటి మనం, స్వాభావికముగా ఇజ్రాయేలీయులము కానటువంటి మనం ఈ దానియేలు గ్రంథము ధ్యానం చేస్తూ ఆ దానియేలు యొక్క అనుదిన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ధ్యానం చేయటం వల్ల మనకు ఉపయోగం ఉంటుందా? తప్పక ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఆయన గ్రంథస్థం చేయించరు కదా పరిశుద్ధాత్ముడు.
కొంతమంది విశ్వాసులు సాధారణంగా వారి అవగాహన ఏంటంటే, కృపాకాలంలో ఉన్నాం, నూతన నిబంధన క్రింద ఉన్నాం, క్రీస్తు రక్షణలో ఉన్నాం, క్రీస్తు రక్తం కింద ఉన్నాం, ధర్మశాస్త్రం కింద లేము, పాత నిబంధన కింద లేము. పాత నిబంధన క్రింద ఉన్నటువంటి భక్తుల జీవితాల్లో దేవుడు తాను నడిపించినటువంటి ఆ తీరు, ఆ భక్తుల జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు అవన్నీ ధ్యానం చేయుట ప్రస్తుతము అవసరం లేదన్న తీరులో కొంతమంది విశ్వాసులు ఉంటున్నారంటంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ నేటి దినాలలో సంఘమైనటువంటి మనకు ఈ వచనాలు, భక్తుల జీవితాల్లో జరిగినటువంటి ఆ ప్రత్యేకమైన దైవ ప్రత్యక్షతకు సంబంధించిన సన్నివేశాలు ధ్యానం చేయటం అవసరం కాకపోతే పరిశుద్ధాత్ముడు వ్రాయించరు కదా, గ్రంథస్థం చేయించరు కదా, గడిచిన చరిత్ర కాలంలో ఇలాగున పరిశుద్ధ గ్రంథమని ఈ పేరుతో ఈ పుస్తకాన్ని తయారు చేయించరు కదా. అపొస్తలుడైన పౌలు కూడా సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో ఈ మాట చెప్పటం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ లేఖనములన్నీ కూడా పాత నిబంధనలో జరిగినటువంటి ఆ లేఖనములన్నీ కూడా నేటి దినములలో మనకు బుద్ధి చెప్పుట కొరకు, నేటి దినములలో మనం భక్తిహీనులము కాకుండాట కొరకు, దేవుని చిత్తమెరిగి జీవించుటలో మరింత శ్రద్ధ కలిగి ముందుకు సాగుట కొరకు వ్రాయబడ్డాయి అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ భూమి మీద జీవించిన ఆ సమయంలో, పరిచర్య చేసి బోధ చేసిన ఆ సమయంలో, ఇంకనూ ఆయన క్రొత్త నిబంధనకు సంబంధించిన ఆ రక్తాన్ని చిందించక ముందే, కల్వరి శిలువ మీద ఆ బలియాగాన్ని ముగించక ముందే తన యొక్క ఉపదేశాల్లో, తన యొక్క హెచ్చరికలలో ప్రజలకు, పరిసయ్యులకు, శాస్త్రులకు, యూదులకు దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని రాజ్యం గురించి వివరాలను చెప్పే ఆ ప్రత్యేకమైన సన్నివేశాల్లో చాలా సందర్భాల్లో పాత నిబంధనలో మోషే కాలము నాటి, ఏలియా కాలము నాటి ఆ లేఖనాలను ఎత్తి చూపించిన సందర్భాలు మనకు జ్ఞాపకం ఉన్నాయి కదా. యేసుక్రీస్తు ప్రభువే, మన రక్షకుడే స్వయంగా పాత నిబంధన క్రింద, ధర్మశాస్త్రం కింద ఆ నోవహు, మోషే దినములో జరిగిన సన్నివేశాలు, జరిగిన సందర్భాలు, ప్రవక్తలు పలికినటువంటి ఆ ప్రవచనాలు ఉటంకించి తన బోధన, తన ఉపదేశమును చేస్తున్నారంటే మనం కూడా కొట్టివేయకూడదు కదా. తప్పక మనము లేఖనాలను ధ్యానం చేయాల్సిందే. ఈ లేఖనాలను చూస్తే దానియేలు ఒక దర్శనము ద్వారా దేవుని ప్రత్యక్షతను పొందుకుంటున్నటువంటి సందర్భం. ఈ దానియేలు యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితం నేటి దినాల్లో క్రైస్తవులు ఉన్నటువంటి మనకు చాలా ఆదర్శప్రాయమైనది, అవసరమైనది, తప్పక అత్యవసరమైనటువంటి అనుసరింపవలసినటువంటి ఆధ్యాత్మిక జీవితం దానియేలుది. దానియేలు ప్రార్థనలో ఉండగా, దానియేలు దేవుని సన్నిధిలో మొరపెట్టుచుండగా, దానియేలు కొన్ని అంశముల విషయంలో దేవుని సహాయం కోరుతూ, దేవుని ప్రత్యక్షత కోరుతూ, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనే ఆశతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుని చేత పంపబడిన ఒక దూత, దేవుని చేత దానియేలుకు కొద్ది మాటలు చెప్పి రమ్మని పంపబడినటువంటి ఒక దూత వచ్చి దానియేలుతో మాట్లాడినటువంటి సందర్భం. మరొకసారి ఆ మాట చదువుకోవటంలో పొరపాటు ఏమి ఉండదు కదా. 11వ వచనం, 12వ వచనం, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని
నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకో అనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. నీ మాటలను బట్టి వచ్చి తిని. ఆ సంబోధన చూశారు కదా. దానియేలు, నీవు బహు ప్రియుడవు. ఎవరికి ప్రియుడవు? ఎందును బట్టి ప్రియుడవు? కాస్త ఆలోచించేద్దామా? దానియేలుతో దేవుని చేత పంపబడినటువంటి దూత పేరు పెట్టి పిలుస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దానియేలుకు తెలియజేస్తున్నాడు. వర్తమానం ఏమనంటే, నీవు దేవునికి ప్రియమైన వాడవు, దేవునికి నువ్వు చాలా ఇష్టమైన వాడవు దానియేలు, కనుకనే నీ యొద్దకు నేను పంపబడ్డాను. నీకు కొన్ని మాటలు తెలియచేయటానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా నన్ను పంపించారు అని దానియేలుకు ఆ మాటలు చెప్తున్నారు. దానియేలు దేవునికి బహు ఇష్టుడట. దేనిని బట్టి దానియేలు ఇష్టుడయ్యాడు? దేనిని బట్టి దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు? లేఖనాలను తరిచి చూస్తే కొన్ని శ్రేష్టమైన ఆధ్యాత్మిక భక్తి జీవితానికి తగినటువంటి అంశాలు మనకు తప్పక కనిపిస్తాయి. దానియేలు యొక్క ఆధ్యాత్మిక జీవితం, దానియేలు యొక్క వ్యక్తిగత జీవితం, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి ప్రియమైనవయ్యాయి. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ప్రియమైన వారమే సుమా. దేవుడు మనల్ని ప్రేమించాడు సుమా. ఆ మాటను కూడా మనసులో మననం చేసుకుంటూ దానియేలు దేవునికి బహుప్రియుడు అయ్యాడు అనే దానికి ఆ వెనుకున్న ఆ శ్రేష్టమైన కారణాలేంటి, ఆ వెనుకున్న శ్రేష్టమైన అంశాలేంటి, ఆ పునాదులేంటి, ఆ శ్రేష్టమైన అంశాలేంటి అని మనం తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మాట్లాడతాడు సుమా. దేవుడు మనతో మాట్లాడతాడు సుమా. ఆయన సరాసరి మాట్లాడవచ్చు, లేదా తన దూతలను పంపి మాట్లాడవచ్చు, ప్రవచనాల ద్వారా మాట్లాడవచ్చు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలుకు తన ఉద్దేశాన్ని తన దూత ద్వారా తెలియజేస్తున్నాడు. నీవు నాకు బహుప్రియుడువు అన్నటువంటి ఆ శ్రేష్టమైన, సంతోషకరమైన, అద్భుతమైనటువంటి దానియేలును ఘనపరిచేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పిలుపును దేవుడే దానియేలుకి తెలియజేస్తున్నాడు. సో దానియేలు దేవునికి అత్యంత ప్రియుడవటం వెనుక ఉన్న కొన్ని అంశాలను మనం కలిసి లేఖనాల్లో నుంచి ధ్యానం చేద్దాం. మీ ముందు కొన్ని విషయాలను నేను ఉంచుతున్నాను. లేఖనాల్లోకి తీసుకువెళ్లే ముందు, ఆ వచనాలను చూసే ముందు ఆ ప్రత్యేకమైన అంశాలను మీ ముందు ఉంచుతాను. ఒకటి, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. రెండవది, దానియేలు యొక్క పరిశుద్ధ జీవితం. మూడవది, దానియేలు యొక్క సహవాస జీవితం. నాలుగవది, దానియేలు యొక్క సాక్ష్య జీవితం. ఐదవది, దానియేలు యొక్క సమర్పణ జీవితం. ఎన్ని చెప్పాను? మొదటిది
ప్రార్థనా జీవితం. రెండవది పరిశుద్ధ జీవితం. మూడవది సహవాస జీవితం. నాలుగవది సాక్షి జీవితం. ఐదవది సమర్పణ జీవితం. ఈ 5 విషయాలు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి పరిశుద్ధాత్మని ఆదేశాన్ని మనస్సులో ముద్రించుకుంటూ ముందుకు పోయేవారికి ఈ 5 విషయాలు కూడా ఈ దినాల్లో కూడా ఈ తరానికి కూడా అవసరం. ప్రార్థన జీవితం అవసరం, పరిశుద్ధ జీవితం అవసరం, సహవాస జీవితం అవసరం, సాక్షి జీవితం అవసరం, సమర్పణ జీవితం అవసరం. క్లుప్తంగా 5 అంశాలకు సంబంధించిన విశేషాలను ఈరోజు ఈ వర్తమానంలో మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. దేవుని చిత్తమైతే ఒక్కొక్క అంశాన్ని మరింత వివరంగా, మరింత లోతుగా, మరింత విపులంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తుండగా మనం పరిశోధించటానికి, పరిశీలించటానికి రాబోయే దినాల్లో తప్పక ప్రయత్నించేద్దాం. మొదటిగా చూస్తే ప్రార్థనా జీవితం. దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. ఈ విషయాన్ని మనం తప్పకుండా ఆలోచించేయాలి. యేసు ప్రభు కూడా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి మనము అనే ఆదేశాన్ని చెప్పారు కదా. ఎడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థించండి, విశ్వాసముతో ప్రార్థించండి. మీరు ప్రార్థించినప్పుడు సమస్తము మీకు దేవుడు దయచేస్తాడు అని విశ్వాసంతో ప్రార్థించండి. ఇలాగున ప్రార్థన గురించి శ్రేష్టమైన అంశాలు ప్రభు తనను వెంబడించేవారికి, తన పిలుపు చొప్పున సేవ చేసేవారికి, తన ఆదేశముతో, తన అభిషేకముతో ఆత్మల సంపాదన కొరకు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించే నిమిత్తం పిలువబడిన వారికి కూడా చెప్పినటువంటి మాటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సో ఈ దానియేలు యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రార్థనకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చాడు. ప్రార్థన, ఈ ప్రార్థన గురించి చాలా శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు, ధ్యానాంశాలు గడిచిన తరాలుగా, గడిచిన సంవత్సరాలుగా గొప్ప గొప్ప దైవజనులు, అభిషక్తులు, ప్రభు ప్రత్యక్షతలు పొందినవారు అనేక ఉపదేశాలు చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. అవన్నీ కూడా మన చేతుల్లోకి వచ్చాయి. వాటన్నిటినీ ధ్యానం చేస్తూ, వాటిని చదువుతూ మనం ప్రార్థనలో ప్రేరేపించబడుతున్నాం, ప్రార్థన చేయటానికి ప్రోత్సహించబడుతున్నాం, ప్రార్థనలో ఉండే ఆ లోతైన అంశాలను తెలుసుకుంటున్నాం. అలాగే ఈ దానియేలు యొక్క ప్రార్థనా జీవితంలో ఉన్న కొన్ని అంశాలను మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకముందన్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఈ సందర్భం మనం ఒకసారి పరిశీలన చేస్తే నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు అయిన, బబులోను దేశాన్ని పరిపాలించే రాజు అయిన నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది, ఒక స్వప్నం వచ్చింది.
ఆ స్వప్నమునకు అర్థం, ఆ స్వప్నానికి ఉండే భావం తెలియచెప్పే ఆ పరిస్థితి, ఆ ప్రత్యేకమైన సమయం. ఆ సమయంలో దానియేలు నెబుకద్నెజరు దగ్గరికి తీసుకుపోబడగా ఆ రాజు దానియేలునకు తనకొచ్చిన స్వప్నము గురించి చెప్పాడే తప్ప ఆ స్వప్నము ఏమై ఉన్నదో చెప్పలేదు. ఒక విచిత్రమైన అంశం సుమ. నెబుకద్నెజరుకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం మర్చిపోయాడు. కానీ ఆ స్వప్నం వివరాలు తెలుసుకోవటానికి ఆశపడుతున్నాడు. ఆ స్వప్నం నెబుకద్నెజరుని భయపెడతా ఉంది, కలవరపెడతా ఉంది. కనుక తన దేశంలో ఉన్న శకునగాండ్రను, మాంత్రికులను, జ్ఞానులను పిలిపించి, నాకు ఒక స్వప్నం వచ్చింది, ఆ స్వప్నం యొక్క భావం ఏంటో నాకు చెప్పండి అని వారిని ఆదేశించినప్పుడు వారు, రాజా, ఆ స్వప్నం ఏమొచ్చిందో మాకు తెలియపరచండి, అప్పుడు దాని భావం మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తామన్నప్పుడు, ఆ స్వప్నం నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, నాకు జ్ఞాపకం రావట్లేదు, మీరు జ్ఞానులు కనుక, మీరు శకునగాండ్రు కనుక ఆ స్వప్నమేంటో మీరే చెప్పండి, అది మీరే తెలుసుకోండి, తెలుసుకుని దాని భావం కూడా మీరే చెప్పాలి అన్నప్పుడు ఆ శకునగాండ్రు ఏమీ చెప్పలేకపోతారు. అలాంటివి చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు తప్ప ఇంకెవరూ చెప్పలేరు అనే విషయాన్ని కూడా వారు అక్కడ ఉదహరించినటువంటి సందర్భం మనం చూస్తాం. ఆ పరిస్థితులలో ఈ దానియేలు రాజు దగ్గరికి తీసుకుపోబడతాడు. ఈ దానియేలు ఈ నెబుకద్నెజరు రాజు దగ్గర ఎందుకున్నాడు? దానియేలు ఇజ్రాయేలీయుడు కదా, యెరూషలేములో ఉండేవాడు కదా, ఇజ్రాయేలు దేశంలో ఉండవలసిన వాడు కదా. ఈ బబులోను దేశంలో నెబుకద్నెజరు దగ్గర ఎందుకున్నాడు దానియేలు అని మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయంలో ఈ వచనాలు చూద్దాం. మొదటి వచనం నుంచి చూద్దాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇజ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువతగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. అర్థమైంది కదా? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేసి దాని మీద దాడి చేసి దేవుని మందిరములోని ఉపకరణములన్నిటినీ దోచుకుపోయాడు. అంతేకాదు, ఆ యెరూషలేము మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై ఉన్న
కొంతమంది బాలురను బంధించి తీసుకెళ్ళిపోయాడు, తన దగ్గరికి రప్పించుకున్నాడు, తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. వారి జ్ఞానాన్ని, వారి బుద్ధిని, వారి తత్వజ్ఞానాన్ని తన రాజ్య క్షేమం కొరకు ఉపయోగించుకోవటానికి, తన రాజ్య పరిపాలనలో ఉపయోగించుకోవటానికి. సో కనుక ఈ దానియేలు మరికొంతమంది ఇజ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై ఉన్న ఆ బాలురితో పాటు నెబూకద్నెజరు యొక్క స్వాధీనములో, నెబూకద్నెజరు రాజు యొక్క అధికారం క్రింద, నెబూకద్నెజరు రాజు యొక్క ఆ పరిపాలనలో ఒక ప్రత్యేకమైన అధికారి యొక్క సంరక్షణలో ఉంచబడినటువంటి సందర్భం. అలాగున దానియేలు బబులోను దేశంలో కల్దీలు రాజైన నెబూకద్నెజరు యొక్క ఆ పరిపాలనలో సంరక్షణలో ఉన్నటువంటి సందర్భం. కనుక ఈ నెబూకద్నెజరు రాజు యొక్క సంరక్షణలో ఉన్నటువంటి దానియేలు రాజు దగ్గరికి తీసుకుపోబడగా, రాజు తనకొచ్చిన స్వప్నాన్ని తెలియపరచలేక ఆ స్వప్నము యొక్క భావాన్ని తెలుసుకోవాలని ఆత్రత కలిగిన వాడై తన వారందరినీ కూడా ప్రశ్నించగా, జ్ఞానులందరినీ కూడా సమావేశపరిచినను వారు ఆ విషయంలో నిస్సహాయులై ఉండగా రాజు కోపించి వారిని దండించుటకు, శిక్షించుటకు నిర్ణయం తీసుకుని చెరసాలలో పడవేయించాడు. దానియేలుకి ఈ సమాచారం అందింది. తక్కిన జ్ఞానులతో, శకునుగాండ్రుతో కూడా తాము కూడా అలాంటి స్థితిలోనికి పోకుండా వారిని సంరక్షిస్తున్నటువంటి అర్యోకు అనే వ్యక్తి దగ్గర తన విన్నపాన్ని పెట్టాడు దానియేలు. నన్ను రాజు దగ్గరికి దయచేసి తీసుకువెళ్ళండి, ఆ రాజుకొచ్చిన సమస్యను నేను తీరుస్తాను, ఆ రాజుకొచ్చినటువంటి స్వప్నం, ఆ స్వప్నం యొక్క భావాన్ని తెలియచేసే అవకాశం నాకు ఇవ్వండి అని వేడుకున్నప్పుడు అర్యోకు దానియేలుని నెబూకద్నెజరు రాజు దగ్గరికి తీసుకెళ్ళినటువంటి సందర్భం. రాజైన నెబూకద్నెజరు కూడా దానియేలుకి అదే మాట చెప్పిన తీరు. నాకు ఒక స్వప్నం వచ్చింది, ఆ స్వప్నం నేను మర్చిపోయాను, ఆ స్వప్నం యొక్క భావం కూడా నాకు తెలియాలి అని దానియేలుతో మాట్లాడగా, దానియేలు రాజుతో ఇలాగను మనవి చేసుకుంటున్నాడు. ఏమని 16వ వచనం చూస్తే, అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలాడు. రాజు వెంటనే ఆ సమయం ఇచ్చాడు. రాజు సమయం ఇచ్చిన వెంటనే, అనుమతి ఇచ్చిన వెంటనే దానియేలు ఏం చేశాడు? తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందునిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. తనతో కలిసి ప్రార్థించమని, తనతో కలిసి ప్రార్థనలో వేడుకొనమని, ప్రభు దగ్గర మొరపెట్టమని తన స్నేహితులకు చెప్పాడట. ఇక్కడ విషయం చూస్తే హనన్య, మిషాయేలు, అజర్యా ఈ ముగ్గురు పేర్లను మరొక రీతిగా లేఖనానుసారంగా చూస్తే షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ మూడు పేర్లే మనకి ఎక్కువగా అలవాటైన పేర్లు కదా. వాళ్ళే వీరు, వాళ్ళే వీళ్ళు తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును ఈ సంగతి తెలియజేశారట. ఏ సంగతి? నెబూకద్నెజరుకు స్వప్నం వచ్చింది,
ఆ స్వప్నం ఏంటో ఆయన మర్చిపోయారు. ఆ స్వప్నం ఏంటో తెలుసుకుని ఆ స్వప్నములకు భావం కూడా రాజుకు చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. నాకు అవకాశం ఇమ్మని నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి నేను వేడుకున్నాను. రాజు నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్వప్నమేంటో, స్వప్నానికి భావం ఏంటో తేలాలంటే మనకు, మన జ్ఞానానికి అసాధ్యమైనటువంటి పని, మానవమాత్రులమైనటువంటి మనకు అసాధ్యమైనటువంటి పని. కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు ఉన్నాడు, మనం మెరపెడితే శ్రేష్టమైన సంగతులు తెలియచెప్పే దేవుడు ఉన్నాడు, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, మనకు ఒక ప్రభు ఉన్నాడు, మన సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకున్నాడు. ఆయన సన్నిధిలో మనం వేడుకుందాం, దేవుని వలన కటాక్షం పొందుదాం. మనం ప్రార్థన చేస్తే, మనం వేడుకుంటే దేవుడు కటాక్షిస్తాడు. ఆ స్వప్నం ఏంటో మనకు బయలుపరుస్తాడు. అంతేకాదు ఆ స్వప్నానికి అర్థం, భావం ఏంటో కూడా మనకు ఆయన తెలియజేస్తాడు. లేఖనాలకు వెళ్ళి చూస్తే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. చూశారు కదా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఇక్కడ కళ గురించి, స్వప్నం గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. కానీ అంశం ప్రకారం చూసుకుంటే ఈరోజు ఈ ప్రార్థన అనే లేఖన భాగాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుంటున్నటువంటి ఆ స్థితిని బట్టి మనం కూడా దేవునికి మొరపెడితే, మనం కూడా దేవుని సన్నిధిలో గోజాడితే, దేవునిని కటాక్షించమని వేడుకుంటే తప్పక ఆయన మనకు కూడా జరగబో సంగతులు బయలుపరుస్తాడు. కళల ద్వారా బయలుపరుస్తాడు, స్వప్నముల ద్వారా బయలుపరుస్తాడు. వాటి భావాలను కూడా మనకు తెలియజేస్తాడు. ఆ జ్ఞానం మనకి ఇస్తాడు తన ఆత్మ ద్వారా. చాలాసార్లు మనము విశ్వాసులమైన తర్వాత, ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మనం బాప్తిజం పొందిన తర్వాత, దేవునికి పిల్లలమయ్యే యోగ్యత దేవుని ద్వారా, దేవుని కృప ద్వారా సంపాదించుకున్న తర్వాత ప్రభులో ఎదుగుతూ వస్తున్నాం కదా. వాక్యాన్ని ధ్యానం చేస్తూ, సహవాసంలో ముందుకు సాగుతూ, రొట్టె విరుచుట్లోనూ ప్రార్థనలోనూ ఎదుగుతూ ముందుకు వస్తున్నాం కదా. ఈ సందర్భాల్లో చాలాసార్లు మన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అనేక పరిస్థితులు అకస్మాత్తుగా మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిటికి కారణాలు తెలియదు, అయోమయానికి గురవుతుంటాం, భయపడిపోతుంటాం, కలవరపడిపోతుంటాం. ఈ విషయం ఏంటో మనకు అర్థం కాదు. అది స్వప్నమే కావాలని ఏం లేదు. ఇక్కడైతే స్వప్నము, ఆ స్వప్నానికి అర్థమని అనుకుంటున్నాం. కానీ మన జీవితంలో కూడా ఆయా సందర్భాల్లో స్వప్నాలుగానే రావచ్చు. మన జీవితంలో జరగబోయే సంగతులు, మన కుటుంబానికి జరగబోయే సంగతులు, లేదా మనకు జరగబోయే సంగతులు, లేదా మన దేశానికి జరగబోయే సంగతులు, లేదా ప్రపంచంలో జరగబోయే సంగతులు కూడా స్వప్నం ద్వారా మనకు కనపడవచ్చు. అది స్వప్నమని మనం ఆగిపోవడానికి వీల్లేదు. మనం ప్రార్థించాలి, మనం వేడుకోవాలి. ప్రభు సన్నిధిలో మొరపెడితే ఈ దేవుడే, యెహోవా దేవుడే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే తప్పక మనకు బయలుపరుస్తాడు, తప్పక మనకు బయలుపరుస్తాడు. ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిలో వేడుకునే అనుభవం మనకు ఉండాలి. అయోమయానికి గురై, కలవరానికి గురై, భయపడిపోతూ, కృంగిపోతూ, ఏం చేయాలో తోచక వారికి వీరికి వర్తమానాలు చెప్పి, వారికి వీరికి సందేశాలు చెప్పి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, ఈ సంగతి ఏం చేయాలో తెలియట్లేదు. తప్పక ప్రార్థన సాయం కోరుకోవటంలో తప్పేం లేదు. దైవజనుల ప్రార్థన కోరుకోవటం, ప్రార్థన చేయమని అడగటం తప్పేం లేదు. ప్రార్థన పడలేక ప్రార్థనా సాయం కోరుకోవటంలో అస్సలు పొరపట్లేదు. కానీ ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ప్రభువుని అంగీకరించి ఎన్ని దినాలైందో, ప్రభువులోకి, ప్రభు విశ్వాసంలోనికి, ఆ క్రీస్తునే ద్రాక్షవల్లికి, ద్రాక్ష తీగగా అంటు కట్టబడినటువంటి ఆ దినమునకు, ఈ దినమునకు ఎంత కాలమైంది? నా విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకుంటే, మరి ఈ విశ్వాస జీవితపు ఆ సమయాన్ని బట్టి చూస్తే
అది కలలుగా వచ్చి ఉండొచ్చు మనకి, లేదా కొన్ని భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళుండొచ్చు, కష్టాలు గుండా వెళ్ళుండొచ్చు. కానీ ఇలాగ మొరపెట్టి ఇలాగ వేడుకునే అనుభవం మనకుందా? ఇలాగ మొరపెట్టి ఇలాగ వేడుకుని దేవుని దగ్గర నుంచి సమాధానం పొందే అనుభవం మనకుందా? ఉండాలి, అనుభవం ఉండాలి. ఒకవేళ ఈ విషయంలో ఇది కొంతమందికే ఆ వరం ఉంటుంది, కొంతమందికే ఆ ప్రత్యేకమైనటువంటి వరం ఉంటుంది, ఆ వివరాలు చెప్పే జ్ఞానం ఉంటుంది అని మనం ప్రక్కకు పెట్టేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం ఇచ్చాడు, నా నామములో తండ్రిని మీరేమడిగిననో అది ఆయన ఇస్తాడు అని. నా నామములో తండ్రిని మీరేమడిగిననో అది ఆయన ఇస్తాడు అని. మరొక చోట యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి మనకు చెప్పారు కదా, ఆయన మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు, ఆయన మీకు సత్యం నేర్పిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు, దేవుని ప్రత్యక్షతలు మీకు వివరించి చెప్తాడు, పరిశుద్ధాత్మ మీకు తన జ్ఞానంతో నింపుతాడు. ఇది యేసుప్రభు చెప్పినటువంటి మాట. కనుక ప్రతి విశ్వాసి కూడా ఎవరో ఫలానా వారికి వరం ఉందట, స్వప్నాలకి వివరాలు చెప్పే వరం ఆయనకే ఉందట అని ఒకరి మీద ఆధారపడిపోకుండా, ఆయన నా దేవుడు కదా, నా ప్రభు కదా, నన్ను విమోచించినవాడు కదా, నా రక్షకుడు కదా, నన్ను తనకు కొడుకుగా కూతురుగా స్వీకరించినవాడు కదా, ఆ ప్రభువే నాతో కూడా చెప్పాడు కదా, నాకు మొరపెట్టు నేను నీకు సమాధానం ఇస్తాను అన్నాడు కదా, యేసు ప్రభు కూడా నాకు వాగ్దానం ఇచ్చారు కదా, తండ్రిని నా నామములో ఏమడిగిననో అది మీకు ఇస్తాడు అన్నారు కదా. జ్ఞానం కావాలి మనకి, సమాచారం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఈ నా నామములు ఏమడిగినా అంటే చాలామంది విశ్వాసులు ఎంతవరకు చాగిపోతారంటే స్వస్థత, పాడి, పంట, వస్త్రం, వాహనం, ఈ లోక సంబంధంగా ఇవే కదా ఎక్కువగా విశ్వాసాలు అడిగే విషయాలు. వీటి మీదే దృష్టి, వీటి మీదే సంఘానికి దృష్టి, వీటి మీదే విశ్వాసాలకు దృష్టి. లేదు లేదు, మన స్థాయి పెరగాలి, మన జ్ఞానం పెరగాలి, మన చూపు పెరగాలి, మన ఆశ పెరగాలి, మన ఆశయం పెరగాలి సుమా. దానియేలు 3 స్నేహితులను సంపాదించుకున్నాడు. నెబుకద్నెజరు యెరూషలేము నుంచి ఈ 4 తీసుకొచ్చాడని ఉందా లేఖనంలో? లేదు కదా. ఈ 4 తీసుకొచ్చాడా? కొందరు బాలురను అని ఉంది కదా. చూద్దాం. కొందరు బాలురను, రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురలను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పించే పనిలో ఉన్నారు. కొందరు, ఇంతమంది అనే సంఖ్య ఎక్కడ లేదు. కానీ ఆ కొందరిలో ఈ 4 ఉన్నారు. 4లో ఒకరెవరు? దానియేలు. ఆ దానియేలుకి ఎవరు స్నేహితులు? హనన్య, మిషాయేలు, అజర్యా. దానియేలు హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకును ఎందుకు స్నేహితుడయ్యాడు? లేదా దానియేలు ఆ 3 ఎందుకు స్నేహితులుగా పరిగణించి హత్తుకున్నాడు? ఇలాంటి కష్ట సమయంలో, ఇలాంటి ఆపద సమయంలో, ఇలాంటి దైవ జ్ఞానము పొందవలసినటువంటి వేడుకునే ప్రార్థన చేసే సమయంలో ఈ 3 సహాయం ఎందుకు అడిగాడు? ఈ 3 దగ్గరికి ఎందుకు పిలిచాడు? ఇంకా మిగిలిన వారు ఉన్నారు కదా. యెరూషలేం నుంచి తీసుకురాబడినటువంటి రాజవంశంలో పిల్లలు, వాళ్ళు కూడా తత్వజ్ఞానం తెలిసిన వారే, విద్యా ప్రావీణ్యత కలిగిన వారే, లోపం లేని సౌందర్యం కలిగిన వారే, రాజవంశంలో ముఖ్యులైనటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ 3 దానియేలుకు స్నేహితులయ్యారు? ఎందుకు దానియేలు, ఈ 3 ఒక సహవాసంగా ఇలాంటి సందర్భాల్లో ఏర్పడ్డారు? మిగిలిన వారు కూడా రాజవంశంలో వారే కదా, వాళ్ళు కూడా యెరూషలేం వారే కదా, వాళ్ళు కూడా యూదా వంశం వారే కదా. లేఖనం తెరిచి చూస్తే దానియేలు తన జీవితంలో ఒక సమర్పణ కలిగి ఉన్నాడు. దానియేలు తన జీవితంలో ఒక మొక్కుబడి కలిగి ఉన్నాడు. దానియేలు తన జీవితం విషయంలో ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకున్నాడు. ఈ 3 పిల్లలు, ఈ 3 బాలురు కూడా అదే తీర్మానం చేసుకున్నారు, అదే సమర్పణ చేసుకున్నారు.
దానియేలు భావన, దానియేలు సమర్పణ, దానియేలు యొక్క తీర్మానం, దానియేలు యొక్క మొక్కుబడి, దానియేలు యొక్క ఆ పట్టుదల ఏ విషయంలో అయితే ఉందో అదే పట్టుదల, అదే తీర్మానం, అదే మొక్కుబడి, అదే సమర్పణ ఈ ముగ్గురు పిల్లలు కూడా కలిగి ఉన్నారు. కనుకనే వారి మనసు ఒకటైంది, వాళ్ళు ఏకాత్మ కలిగి ఉన్నారు. ఏ విషయంలో వాళ్ళు ఒకే సమర్పణ కలిగి ఉన్నారు అని అంటే, మొదటి అధ్యాయము 8వ వచనం చూస్తే, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అక్కడ భోజనం గురించి వ్రాసిన ఈరోజు మన ధ్యానాంశమును బట్టి చూస్తే అపవిత్రత, హోలీనెస్, పవిత్రత, హోలీనెస్, అపవిత్రత, అన్హోలీనెస్ అండ్ సిన్ఫుల్ లైఫ్. దానియేలు తన శరీరాన్ని అపవిత్రపరచుకొనకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడట. యెరూషలేములో ఉన్నాడు, రాజవంశంలో ఉన్నటువంటి బిడ్డ, జ్ఞానము కలిగినటువంటి బిడ్డ, విజ్ఞాన ప్రవీణము కలిగినటువంటి బిడ్డ, తత్వజ్ఞానం కలిగినటువంటి బాలుడు. నెబుకద్నెజరు రాజు యెరూషలేమును ముట్టడి వేసి అక్కడ ఉన్న ఉపకరణాలు, శ్రేష్టమైన వస్తువులు దోచుకుని తీసుకుని పోతూ ఈ కొంతమంది బాలులను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు, తన సైన్యంతో పాటు. వీళ్ళ జ్ఞానాన్ని, వీళ్ళ తత్వాన్ని, వీళ్ళ ప్రావీణ్యతను తాను ఉపయోగించుకునే నిమిత్తం కనుక వారిని ఒక ప్రత్యేకమైన భవనంలో పెట్టి వారికి భోజనము, పానము, విశ్రాంతి అన్నీ చూసేలాగున. కల్దీల రాజు గనుక ఈ కల్దీల భాష దానియేలుకి ఈ మిగిలిన పిల్లలకు వస్తే తప్ప వాళ్ళు ఆ భాషతో రాజుతో సంప్రదింపులు జరగలేదు తప్ప దాదాపు 3 సంవత్సరాలు ఆ కల్దీల భాష వాళ్ళకు నేర్పిస్తూ వస్తున్నాడట. ఆ సందర్భంలో కొన్ని భోజనపు ఏర్పాట్లు రాజు చేశాడు. ఏమనంటే, నేనేమైతే భుజిస్తానో, నేనేమైతే పానం చేస్తానో రాజుగా అవే వారికి ఇవ్వండి, అవే పదార్థాలు వారికి ఇవ్వండి, ఆ స్థాయిలోనే వారికి ఆ భోజన సదుపాయాలు చూడండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ భోజనము, ద్రాక్షరసము, పానము ఆ అంశాన్ని కాస్త పక్కకు పెడదాం, అది కూడా ఒక ధ్యానాంశమే. కానీ అంశాన్ని ఈరోజు కాస్త పక్కకు పెట్టి ప్రధానమైన అంశం ఏంటంటే పవిత్రత, అపవిత్రత. పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు తాను పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోని, సమృద్ధి కలిగిన దేశంలోనికి ప్రజలను నడిపించిన సందర్భం, ఆ సందర్భంలో తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా పదే జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆజ్ఞలు, నిబంధనలు, నియమాలు వీటన్నిటిని ఒక ప్రక్కకు పెట్టి ఒక ప్రత్యేకమైన అంశాన్ని యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, తాను ఎన్నుకున్నటువంటి ఆ ప్రియుల ద్వారా ప్రకటించినటువంటి విషయం మనకు గుర్తుంది కదా. యెహోవానైన నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. సృష్టికర్తనైనటువంటి నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీతో సహవాసం చేసేటటువంటి నేను, నా సహవాసములకు వచ్చేటటువంటి మీరు, నా సహాయం కోరేటటువంటి మీరు, నా సన్నిధిలోకి వచ్చేటటువంటి మీరు, నా చేత నడిపించబడేటటువంటి మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని గనుక. ఈ పరిశుద్ధత అనే పదం క్రీస్తులోకి ఒక వ్యక్తి వచ్చిన తొలి దినంలో, అంటే విశ్వాసిగా మారినటువంటి ఆ తొలి దినాల్లో ఈ పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. వాగ్దానాలు, వచనాలు, ఉపదేశాలు ప్రకారం, దైవ జ్ఞానంతో కూడినటువంటి లేఖనం ధ్యానించిన ప్రకారం. కానీ రాను రాను ఆధ్యాత్మిక జీవితం కొనసాగే కొలది ఈ పరిశుద్ధత, పరిపూర్ణత అనేటటువంటి మాట కాస్త మరుగుకి వెళ్ళిపోతూ ఉంది. అది పెద్ద ప్రాముఖ్యమైన అంశం కాదు అనేటటువంటి భావన తెలియకుండానే విశ్వాసంలోకి వచ్చేస్తూ ఉంది, సంఘములోకి వచ్చేస్తూ ఉంది, సహవాసంలోకి వచ్చేస్తూ ఉంది.
కొన్ని చోట్లయితే బహు కొద్ది మంది మాత్రమే ఈ పరిశుద్ధత గురించి మాట్లాడతారు. బోధకులు, ఉపదేశకులు, కాపర్లు కూడా ఈ పరిశుద్ధత గురించి మాట్లాడతారు. కానీ చాలామంది ఈ పరిశుద్ధత గురించి మాట్లాడటానికి భయపడతారు. పరిశుద్ధత గురించి మాట్లాడటాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ పరిశుద్ధత అనే సబ్జెక్టుని అసలు విశ్వాసుల ముందుకు తీసుకురారు. సంఘాల్లో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మత్తయి సువార్తలో ధన్యతల గురించి చెప్పిన సందర్భంలో, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ భక్తుడు సంఘానికి రాసినటువంటి ఆ మాటల్లో గుర్తున్నాయి కదా మనకు వచనాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూడగలరు. పరిశుద్ధత. ఏ పరిశుద్ధత? చేతులు కాళ్ళు పరిశుద్ధత. ఏ పరిశుద్ధత? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. లేఖనం చెప్తుంది కదా, మానవుని హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, బహు చెడ్డది. హృదయం పాడైంది, మనిషి యొక్క హృదయం పాడైంది. నేత్రాశ, శరీరాశ, జీవపడమంతో ఆ మలినంతో నిండిపోయింది. అవిధేయత అనే ఆ పాపంతో నిండిపోయింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, క్రొత్త హృదయం నీకు ఇస్తాను, క్రొత్త స్వభావం నీకు ఇస్తాను, క్రొత్త సృష్టిగా నిన్ను మారుస్తాను. హృదయశుద్ధి కావాలి, పరిశుద్ధత కావాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని దగ్గరికి వెళ్ళలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధతయే ప్రాధాన్యం. సంఘానికి పరిశుద్ధతయే ప్రాధాన్యం. ఆ మాటకొస్తే ఈ పుస్తకానికి, ఈ గ్రంథానికి, ఈ దైవ గ్రంథానికి పరిశుద్ధాత్మ భక్తులను ప్రేరేపించి పెట్టించినటువంటి టైటిల్, పేరు మనకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. అలాగే వివాహ వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధ వివాహం అని భక్తులు అంటే మనం చూస్తాం కదా. కనుక గ్రంథం మట్టుకు పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. ఆ గ్రంథంలో ఉన్న మాటలను, వచనాలను పరిశుద్ధమైన లేఖనాలు అంటున్నాం. మనం చేసే కార్యక్రమాలను కూడా పరిశుద్ధమైనవిగానే భావించాలంటున్నాం. పరిశుద్ధ వివాహం అంటున్నాము, పరిశుద్ధుల యొక్క కలయిక అంటున్నాము. కానీ వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఈ పరిశుద్ధతకు, ఈ పరిశుద్ధత అనే అంశానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం, ఎంత విలువిస్తున్నాం, ఎంత పట్టించుకుంటున్నాం, ఎంత దాని గురించి ఆలోచన చేస్తున్నాం అనేది ఈరోజు మీరు నేను ఒకసారి తరిచి చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. లోకం వేగంగా పరిగెడుతూ ఉంది, పరుగులు పెడతా ఉంది. ధనధాన్యాల కోసం, పదవుల కోసం, హోదాల కోసం, అందాల కోసం, ఆనందాల కోసం, సుఖాల కోసం, భోగాల కోసం. జీవితం శాశ్వతం కాదు అని తెలిసినా సరే ఈ జీవితం శాశ్వతం అన్నట్టుగా ఈ లోకం పరుగులు, లోకస్తుల పరుగులు, లోకంలో పరుగులు మనం చూస్తున్నాం కదా. విచారకరం ఏంటంటే విశ్వాసులు కూడా, వెలుగు సంబంధులు కూడా, క్రీస్తులకు వచ్చిన వారు కూడా, క్రీస్తును ఎరిగిన వారు కూడా ఈ లోకానుసారమైనటువంటి రీతిలో, లోకానికి ఈ పరిశుద్ధత అనే మాట పట్టదండి. లోకానికి పరిశుద్ధత అనే మాట ఇష్టం ఉండదండి. లోకానికి పరిశుద్ధత అనే మాటకు ఏదో వింత వచనంగా ఉంటుందండి. అది చీకటి సంబంధులకు ఈ పరిశుద్ధత అనే మాట ఇష్టం ఉండదు. పాపం పుణ్యం, పాపం పుణ్యం, పాపం పుణ్యం అని అనుకుంటాం. కానీ ఈ పరిశుద్ధత అనే మాటకు అసలు ఎవరు విలువెవరు? పరిశుభ్రత అనే మాటకి విలువిస్తారు. వాకిలి పరిశుభ్రత, వస్త్రం పరిశుభ్రత, శరీరం పరిశుభ్రత, 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 పరిశుభ్రత అని లోక సంబంధంగా, భూ సంబంధంగా ఈ విషయంలోనే హైజీనిక్గా ఉండాలి. అదే మనకు ఆరోగ్యం పట్టున్నారు. కానీ ఆత్మకు ఆరోగ్యం, హృదయానికి ఆరోగ్యం, పరిశుద్ధత అనే సంగతి మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న వారిలాగా దాన్ని మనం పట్టించుకోవాలి. దానికి మనం విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వవలసిన దానికి విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వకూడని దానికి విలువ ఇవ్వకూడదు. దేనికి విలువ ఇవ్వాలో, దేనికి విలువ ఇవ్వకూడదో ఎలా తెలుస్తుంది? ఎవరిష్టం వారిదండి అంటామా? కాదు. లోకంలో ఉన్న వారైతే, లోకస్తులైతే ఎవరిష్టం వారిదండి. ఎవరికి నచ్చితే వాళ్ళు అలా చేసుకుంటారండి. ఎవరి అభిప్రాయం వారిదండి. ఇందులో బలవంతం ఏముంది?
ఇందులో ఒత్తిళ్ళే ఉన్నాయి. ఒకరికి ఒకటి ఇష్టం, ఒకటి మరొకటి ఇష్టం. అది లోకం తీరు, అది సమాజం చెప్పే మాట, అది పెద్దోళ్ళు చేసే ఉపదేశం, లోక జ్ఞానులు నేర్పించే మాట. ఎవరిష్టం వాళ్ళది. మన ఇష్టం మాత్రం ఎవరిష్టం వాళ్ళది కాదు. నీ ఇష్టం నీది కాదు, నా ఇష్టం నాది కాదు. మనమందరం కూడా మన ఇష్టాన్ని పక్కబెట్టి దేవుని ఇష్టంలోకి వచ్చాం. అదే సమర్పణ. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే. నా పాత స్వభావం కాదు ప్రభా, నీ స్వభావమే. నా ఆలోచన కాదు ప్రభా, నీ ఆలోచనే, నీ తలంపే, నీ మార్గమే, నీ అడుగుజాడలే, నిన్ను వెంబడించుటయే, నీ వెలుగే. అదే కదా మన జీవితానికి తాత్పర్యం, అదే కదా మన గురి, అదే కదా మన ప్రయాణానికి ఒక ముగింపు. పరిశుద్ధత. భక్తిలో హద్దులు దాటిపోతున్నాం, భక్తిలో శిఖరాలను ఎక్కేస్తున్నాం కదా. అన్ని రీతిగా చూసినా ఆ భక్తులు అలాగే సాగిపోతున్నాయి. ఆ నియమాలు, నిబంధనలు, ఆచారాలు, పద్ధతులు శభాష్ అనుకునేలాగా ఉంటున్నాయి. ఒక రకంగా చూస్తే మన క్రైస్తవ జీవితాల్లో కూడా, విశ్వాస జీవితాల్లో కూడా, భక్తులు కూడా చాలా తీవ్రంగా ముందుకెళ్ళిపోతున్నాం. ఒకరిని మించి ఒకరిని భక్తి చేస్తున్నాం. భక్తి చేయాలి, తప్పులేదు, భక్తి చేయాలి. కానీ ఆ భక్తి వెనక భయం ఉండాలి. ఆ భయం యొక్క ఆ మరొక వెలుగే, ఆ భయం యొక్క మరొక రూపమే పరిశుద్ధత. పరిశుద్ధత. ఈ పరిశుద్ధత గురించి ఎవరైనా తేలిక చేసి మాట్లాడినా, ఈ పరిశుద్ధత గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, ఈ పరిశుద్ధత గురించి విశ్వాసులకు వచ్చిన తర్వాత నీకు నాకు ఎవరైనా బోధ చేయటానికి ఇష్టపడకపోయినా, ప్రయత్నం చేయకపోయినా నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడట్లేదు ఎవరును? ఎందుకు ఈ అంశాన్ని ఎవరు విలువైన దానికి ఎంచట్లేదు? ఎందుకు ఈ అంశాన్ని ఎవరు ప్రాముఖ్యమైనదిగా ఎంచటం లేదు? దేవునికి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం కదా. లేఖనాలు ఎన్నో హెచ్చరికలు. పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా సంఘాలకు వ్రాయించిన ఉత్తరాలు చదివితే మనం కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆ ధ్యానాంశాలన్నీ చూస్తే అవునండి, మనం లేఖనాలు చదివిందేది. సువార్తలు ఏదో రోజుకు ఒక అధ్యాయం చదవాలి, లేదు 2 అధ్యాయాలు చదవాలను, లేకపోతే పుస్తకాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఒక దినచర్య మాదిరిగా ఈ అధ్యాయం నెలలో ఇన్ని అధ్యాయాలు, సంవత్సరం పొడవు ఇన్ని చదవాలని ఈ పట్టికలే మనకు ముఖ్యమైపోయాయి కదా. ఉండాలి, ఆ పట్టికల ప్రకారం చదువుకుంటే సంవత్సరానికి మనం బైబిల్ ముగించేస్తాం, తప్పేం లేదు. ఆ ఏర్పాట్లు చేసేవారు, అది ప్రింట్ చేసి ముద్రించి మనకు ఉచితంగా పంచిపెట్టేవారు. అమ్మయ్య, సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివేశాను నేను, ఆ తృప్తి నాకేనా? అంతేనా తృప్తి? అంతటితో భక్తి అయిపోయిందా? అందులో ఉన్న సారమేంటి? అందులో విశేషమేంటి? ఆదివారం ఆరాధనలు మాత్రమేనా? లేదా ఒక రాత్రిపూట ప్రార్థనలు మాత్రమేనా? లేదా ఒక పెద్ద శుభార్త కూడికి వెళ్ళి ఆ హడావిడి, ఆరాధన, ఆ ఉత్సాహము, ఆ కోలాహలము, ఆ కాంతులు, ఆ సంగీతాలు అంతటితోనేనా? ఏమైనా నేర్చుకుంటున్నామా మనం? ఏమైనా తెలుసుకుంటున్నామా మనం? ఈ పరిశుద్ధత గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ఎక్కడైనా? ఈ పరిశుద్ధత గురించి ఎక్కడైనా వచనాలు ఈ టీవీ పరిచయాల ద్వారా కానీ మరొకరు కానీ ఎవరైనా హెచ్చరిస్తున్నారా సంఘాన్ని అనేది నిన్ను తప్పక ఆలోచన చేయాలి. దేవునికి పరిశుద్ధత కావాలండి. అవును, క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ప్రభు మనల్ని పరిశుద్ధులుగానే చూస్తున్నాడు, పరిశుద్ధులు చేశాడు. మంచిదే, పరిశుద్ధులుగా చేశాడు కనుక మనం పరిశుద్ధులుగా జీవించాలి కదా. పరిశుద్ధులుగా జీవించడం ద్వారా మనం పరిశుద్ధులు అవుతామని కాదక్కడ. పాత నిబంధనలు అయితే మీరు పరిశుద్ధంగా జీవించడం ద్వారా పరిశుద్ధులం అవుతాము అన్న బలులన్నింటినీ ఏర్పాటు చేశాడు. అదొక మరొక ప్రత్యేకమైన అంశం. కానీ ప్రభు మన ప్రమేయం లేకుండా, మన ప్రయత్నం లేకుండా, మన ప్రయాస లేకుండా ఆయనే కార్యం చేసేసాడు. తన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు, తన వాక్యంతో మనల్ని కడిగేస్తూ ఉన్నాడు, తన అగ్ని లాంటి పరిశుద్ధాత్మను మనలోని పెట్టేస్తున్నాడు. ఈ శుద్ధి జరగాలి, జరుగుతూ ఉండాలి. అలాగును మనల్ని పరిశుద్ధపరిచాడు గనక, క్రీస్తు తన పోలికలను మనం మలుచుకుంటున్నాడు గనక ఆ పరిశుద్ధంగా, ఆ స్థితిని బట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి కదా. అది మన గురి కావాలి. మంచిది. ఈరోజు ఈ సందర్భంగా ఈ వచనాలు వింటున్నటువంటి నీవు, ఈ వచనాలు చెప్తున్నటువంటి నేను ఈ అంశం మీద ఈ రోజు నుంచైనా కాస్త దృష్టి పెడదాం. ఈ అంశం మీద ఈ రోజు నుంచైనా కాస్త విలువిచ్చి దాన్ని ప్రత్యేకంగా చూడటానికి ప్రయత్నించేద్దాం. లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితాలు అల్లరైపోతాయి, మన ఆధ్యాత్మిక జీవితాలు ఆకతాయితనంతో నిండిపోతాయి, మన ఆధ్యాత్మిక జీవితాలు విచ్చలవిడితనంతో నిండిపోతాయి, మన ఆధ్యాత్మిక జీవితాలు సాక్ష్యాలను కోల్పోయేవిగా తయారైపోతాయి.
మీ వల్లనే కదా నా నామానికి అవమానం వస్తూ ఉంది అని ప్రభు ఎవరి గురించి మాట్లాడాడో ఆ గుంపులో నీవు నేను ఉంటాము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజు నుంచైనా నీవు నేను ఈ అంశాన్ని ప్రత్యేకంగా పట్టించుకుందాం, ప్రత్యేకంగా గుర్తుపడదాం. దానియేలు ఆ రోజు ఇంకా చాలామంది బాలురు ఉన్నారు, చాలామంది రాజవంశీకులు ఉన్నారు, కానీ ఈ ముగ్గురినే పిలుచుకున్నాడు తన దగ్గరికి. ఈ ముగ్గురితోనే సంభాషణ చేస్తున్నాడు, ఈ ముగ్గురినే ప్రార్థన సహాయం అడుగుతున్నాడు. మనం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో వేడుకుందాం. ఆయన కటాక్షించే దేవుడు. మనం మొరపెడితే మన పితరులకు వాగ్దానం ఇచ్చాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా మన తాతలకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడైనా, మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు సమాధానం ఇస్తాను, రహస్యమైన సంగతులు మీకు తెలియజేస్తాను అని అంటున్నాడు. మాట తప్పని దేవుడు యెహోవా, మర్మములు బయలుపరిచే దేవుడు మన ప్రభు. మనం అడిగితే, మనం మొరపెడితే, కటాక్షించమని మనం బ్రతిమలాడితే, మనం గోజాడితే ఆయన తప్పక మనకు ఆ విశేషమైన రహస్యాలు బయలుపరుస్తాడు. స్నేహితులారా రండి, స్నేహితులారా రండి. ఎవరిని పిలిచాడు? ఏ స్నేహితులైతే తన మాదిరిగానే పరిశుద్ధతకు చోటిచ్చారు. ఆ మొదటి అధ్యాయం ఆ వచనం చదువుకున్నాం కదా, 8వ వచనం. తాను అపవిత్రతలోకి వెళ్ళకూడదు, అపవిత్రపరచుకోకూడదు నా జీవితాన్ని, నా శరీరాన్ని. అక్కడ భోజనం గురించి అనుకోండి, అది అలా పక్క పెట్టండి. నేను పరిశుద్ధంగా ఉండాలి, నా శరీరం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అన్య సంబంధమైందే నా యొక్క శరీరం అపవిత్రపరిచేది ఏది కూడా నా శరీరంలో ఉండటానికి వీల్లేదు, నా శరీరంలోకి రావటానికి వీల్లేదు, అపవిత్రత నాలోనికి రావటానికి వీల్లేదు అని సారాంశం. ఆ దానియేలుతో పాటు ఆ రోజు మిగిలిన ఆ ముగ్గురు బాలురు కూడా ఏకీవించారు. మిగిలిన పిల్లలందరూ కూడా నోరు మూసి కూర్చున్నారు. ఒకవేళ మనసుల్లో ఉన్నా పైకి మాట్లాడడానికి తెగించలేదు. ఏమో రాజు దగ్గరకు వచ్చాము, ఈ భోజనాలు చేయలేమో, చేద్దాంలే, పోయిందేమో అనుకున్నారేమో, మంచి భోజనం అనుకున్నారేమో, శ్రేష్టమైన భోజనం అనుకున్నారేమో. కానీ ఇక్కడ భోజన విలువ కాదు మాకు కావాల్సింది, పరిశుద్ధత విలువ. ఆ ఎవరు తినేది మాకు పెడుతున్నారు, ఎంత దూరం నుంచి వస్తుంది, ఎంత ఖరీదు నుంచి వస్తూ ఉంది, ఎవరికి లేని మహాభాగ్యం మనకు వస్తూ ఉంది. రాజు భుజించే భోజనం ఎవరు భోంచేస్తారండి? అలాంటిది మనకు రాజు తాను భోంచేసే భోజనం, అదే ఆహార పదార్థాన్ని పెడుతున్నాడంటే అతిశయంతో తినాలి కదా. ఆహా, ఎంత భాగ్యమని తినాలి కదా. మరలా ఇలాంటి స్థితి, ఇలాంటి సమయం మనకు రాదని తినాలి కదా వాళ్ళు. ఏమో ఆ మిగిలిన బాలురు అలా సమాధాన పడిపోయారు, అలా సరిపెట్టేసుకున్నారు. కానీ దానియేలుతో పాటు ఈ ముగ్గురు బాలురు కూడా నో, మా శరీరాలు అపవిత్రం అవటానికి వీల్లేదు. శరీరాలు ఎలాగ అపవిత్రం అవుతాయి మనకు తెలుసు కదా. కనుక పరిశుద్ధతకు మనం చోటిద్దాం, పరిశుద్ధతకు మనం విలువిద్దాం. దానియేలు ఎవరిని ఎన్నుకున్నాడు? మిగిలిన బాలుని కూడా పిలవచ్చు కదా. వాళ్ళకు కూడా ఆ రాజవంశీయుల పిల్లలందరికీ కూడా, యెరూషలేము నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా, ఇశ్రాయేలు పిల్లలందరికీ కూడా యెహోవాయే దేవుడు కదా. వాళ్ళు కూడా యెహోవా సన్నిధిలో బలులు అర్పించు ఆ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మొరపెట్టే పిల్లలు అయి ఉంటారు కదా. వాళ్ళు కూడా కాస్తో కోస్తో ఆ ప్రార్థన వచ్చిన వాళ్ళు అయి ఉంటారు కదా. కానీ దానియేలు ఈ ముగ్గురిని ఎందుకు పిలిచాడు? ఈ ముగ్గురు దానియేలు ఎందుకు ఒక గుంపుగా, ఒక సహవాసంగా తయారయ్యారు? ఎందుకంటే మిగిలిన పిల్లలు ఈ పరిశుద్ధత విషయంలో వెనకబడ్డారు, వాడు రాజీ పడిపోయారు అని అనుకోవాలి. నేటి దినాల్లో అంశాన్ని బట్టి చూస్తే రాజీ పడిపోయారు. ఏం పర్వాలేదులే, ఇందులో ఏముందులే, యెహోవా దేవుడు కదా, మనకి ఇలాంటి అవకాశం మనకు రాదు కదా, దేవుడు అనుగ్రహించాడు మనకి ప్రమోషన్ అనుకునేవారు కూడా ఉన్నారు. యెరూషలేము నుంచి పట్టబడి వచ్చాము, దండెత్తి మనల్ని తీసుకొచ్చాడు, కానీ ఖైదీలుగా మనం చూడలేదు. అంతఃపురంలో పెట్టాడు చక్కగా. తాను భుజించేటటువంటి శ్రేష్టమైన, విలువైన, రుచికరమైన ఆహారం మనకు పెడుతున్నాడు. మనం యెరూషలేములో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆహారాన్ని మనం తినలేదు. మనం సామాన్యమైనటువంటి పిల్లలుగా ఉన్నాము. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత అని అనుకున్న వాళ్ళు సరిపెట్టేసుకున్నారా? నేటి దినాల్లో కూడా కొంతమంది విశ్వాసులు ఈ రీతిగా ఆలోచించేసేవారుగా ఉంటారు. శ్రేష్టమైన అంశాలను మరుగున పడిపోయేలాగున మన ముందుకు ఏమేమో భ్రమలు వస్తుంటాయి, ఏమేమో ఘనతలు వస్తుంటాయి, ఏమేమో గౌరవాలు వస్తుంటాయి. ఆ గౌరవాల వెనకాల అపవిత్రత ఉంటుందేమో, ఆ గౌరవాల వెనకాల దేవునికి అవమానం కలిగించే విషయాలు ఉంటాయేమో, ఆ గౌరవం వెనక దేవుని చిత్తం ఉండదేమో. అది ఎంతమంది గమనిస్తారు? కనుక గౌరవాల కన్నా, రుచుల కన్నా, విలువల కన్నా ముందు మనకి దేవుని చిత్తమైన పరిశుద్ధత ముఖ్యం. కనుక దానియేలు స్నేహితులను సంపాదించుకున్నాడు.
ఎలాంటి స్నేహితులను సంపాదించుకున్నాడు, ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉన్నాడు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎలాంటి వాళ్ళతో కలిసి ఇలా విషయం దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నీ స్నేహితులు ఎవరు? ఈరోజు నీ స్నేహితులు ఎవరు? ప్రభువును ఎరుగుని స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ప్రభువుని ఎరిగిన వారిలో స్నేహితులు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధత గురించి, పరిపూర్ణత గురించి, దేవునిలో రోషంగా బ్రతకటం గురించి, నిరంతరం ప్రార్థన చేయాలి, దేవుడు మన ప్రార్థన వింటాడు అని ఆ భావన కలిగిన ఆ స్నేహితులు నీకు ఉన్నారా? ప్రార్థనలో నిన్ను బలపరిచే స్నేహితులు ఉన్నారా? పరిశుద్ధత గురించి నీలాగా ఆలోచించే స్నేహితులు ఉన్నారా? ఒకవేళ నీకు పరిశుద్ధత మీద ఆశ ఉన్నా సరే, సహవాసంలో కానీ లేదా విశ్వాసంలో కానీ ఆ పరిశుద్ధత గురించి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వని, ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వని, ఆట పాట అల్లరి ఆకతాయితనం విచ్చలవిడి విశ్వాస జీవితాన్ని అలవాటు చేసుకున్నటువంటి వారిని స్నేహితులుగా చేసుకుంటున్నావా? అందరితో సమాధానంగా ఉండు, కానీ సహవాసం మాత్రం నువ్వు ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. అందరితో సమాధానంగా ఉండు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అందరితోనూ ప్రేమగా సామరస్యంగా ఉండు, కానీ నీ ఫెలోషిప్, నీ సహవాసం, నువ్వు ప్రార్థనలు ఎదగాలంటే ప్రార్థన పనులతోనే సహవాసం, నువ్వు పరిశుద్ధతలు ఎదగాలంటే పరిశుద్ధులతోనే సహవాసం. అల్లరి ఆకతాయితనం నాకు ఉండకూడదు, పరిశుద్ధాత్మని బలపడాలంటే అలాంటి భావన, అలాంటి ఉద్దేశం, అలాంటి తాత్పర్యం కలిగినటువంటి వ్యక్తులతో, భక్తులతో, సహవాసంతో, ఆ విశ్వాసాలతో నువ్వు స్నేహాన్ని పెంచుకోవాలి. అలాంటి వాళ్ళని స్నేహితులుగా సంపాదించుకోవాలి. నేటి దినాల్లోనూ ఉన్నారు స్నేహితులు, పాడు చేసే స్నేహితులు, పతనం చేసే స్నేహితులు. ఈరోజు నీకు స్నేహితులు ఎవరు కావాలి? నాకు స్నేహితులు ఎవరు కావాలి? పోనీ ఈ రోజు వరకు దాని మీద పెద్దగా ధ్యాస పెట్టకపోయినా, దాని మీద ఎక్కువగా మనసు పెట్టకపోయినా, ఈ రోజు నుంచి అయినా మనం మనసు పెడదాం. నా స్నేహితులు ఎంతమంది? విశ్వాసంలో ఉన్నవారు ఎంతమంది? ఆ విశ్వాసంలో వాళ్ళ యొక్క జీవితంలో మొక్కుబడులు ఏంటి, సమర్పణలు ఏంటి, వాళ్ళ పట్టుదల ఏంటి, ప్రభు గురించి వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు జీవించే విధానం ఏంటి, వాళ్ళ ప్రార్థన జీవితం ఎలా ఉంటా ఉంది, వాళ్ళ ప్రవర్తన జీవితం ఎలా ఉంటా ఉంది, వాళ్ళ సహవాస జీవితం ఎలాగుంది, వాళ్ళ సాక్షి జీవితం ఎలాగుంది, వాళ్ళ సమర్పణ జీవితం ఎలాగుంది. జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానంలో ఎదగాలి, జ్ఞానిగా ఉండాలనుకున్నవాడు మూర్ఖులతో సహవాసం చేస్తే ఎలా జ్ఞానం సంపాదించుకోగలడు? మనకు తెలిసిన విషయమే కదా. కాస్త జ్ఞానం కొద్దువై ఉన్నవాడు, కాస్త తెలివితేటలు కొద్దువై ఉన్నవాడు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, తెలివితేటలు సంపాదించుకోవటానికి తనకు ఆ విషయంలో సహాయం చేసేవారిని చూసుకుంటాడు. తనకన్నా జ్ఞానం కలిగిన వారిని, తనకన్నా ఆలోచన కలిగిన వారిని, తనకన్నా ప్రావీణ్యం కలిగిన వారిని, తనకన్నా ఎక్కువ బుద్ధి కలిగిన వారిని సంపాదించి వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ యొక్క భావన, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క అభ్యాసము ఇతనికి వంటబడుతుంది. కానీ జ్ఞానం సంపాదించాలనుకున్నవాడు, ప్రభువులు ఎదగాలనుకున్నవాడు, ప్రభువులు భయభక్తులతో జీవించాలనుకున్నవాడు, ప్రభు యొక్క నామానికి మహిమ తెచ్చేలాగున జీవితాన్ని కట్టుకోవాలనుకున్నవాడు, ప్రభువును వెంబడించి అవసరమైతే ఆయన అడుగుజాడలు నడిచి క్రీస్తును పోలి జీవించాలని ఆ యొక్క తపన కలిగిన వాడు మరి ఎలాంటి స్నేహితులు సంపాదించుకోవాలి? సహవాసంలో అల్లరి చేసేవాళ్ళన, ప్రార్థన అక్కర్లేదు, వాక్యం చదవక్కర్లేదు, వీధులప్పుడు తిరుగుదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని సమయం వృధా చేసేవాళ్ళన్నా, క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు బైబిల్ చదవచ్చు, సంఘానికి రావచ్చు, హల్లెలూయా స్తోత్రాలు చెప్పొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, గొప్ప గొప్ప పనులు చేయొచ్చు. కానీ ప్రవర్తన, వ్యక్తిగత జీవితంలో ప్రభుతో కలిగి ఉండే సంబంధం, ప్రభువులో ఎదిగే విషయంలో ప్రభు ఏమని ఆదేశించారు అనే దాని విషయం మీద కాస్త భావన కలిగి, ఆకలి దప్పికలు కలిగి, దావీదు దేనిని బట్టి ఆ మాట అన్నాడో ఆ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా, దేవా నీ కొరకు, నీ సన్నిధి కొరకు, నీ సహవాసం కొరకు నా ప్రాణం ఆశపడతా ఉంది. ఎలాగట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ సన్నిధి నాకు కావాలి, నీతో స్నేహం నాకు కావాలి. ఆ మాటలు ఉన్న, ఆ పదాలున్న పాటలు ఎన్నో వచ్చాయి, కీర్తనలు ఎన్నో వచ్చాయి. పాట వరకైతే, మాట వరుసలకైతే, ప్రార్థనకైతే మాత్రం ఆ పదాలు చక్కగా పలికేస్తాం. కానీ అక్కడ దాహం నీలో ఉందా, నాలో ఉందా? ఆ దప్పిక నీలో ఉందా, నాలో ఉందా? ఆకలి నీలో ఉందా, నాలో ఉందా? ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అంచె దినాలు, అపాయకరమైన దినాలు, ప్రభు త్వరలో వస్తాడు అనుకున్నట్టుగా సూచనలు జరిగిపోతాయని కొంతమంది అయితే అంటున్నారు. లోకంలో జరిగే పరిస్థితులు చూస్తే అపాయకరంగా ఉన్నాయి. జీవితం ఎంత తృణప్రాయంగా ఉందో. ఈరోజు నిన్న విషయాలు, వైజాగ్ విషయాలు చూస్తే ఏదో గ్యాస్ రిలీజ్ అయిందట, తెల్లవారుజాము 2-3 గంటలు అందరూ నిద్రపోతున్నారు.
ఆ వెంకటాపురంలో. అందరూ చక్కగా తల్లి ఒళ్ళో నిద్రపోతున్నట్టుగా దినమంతా శ్రమ పడ్డారు, సాయంకాలం భోజనాలు చేసుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, నవ్వుకున్నారు, రేపటి గురించి బాధపడ్డారు, దుఃఖపడ్డారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. నిద్రలోనే ఆ గ్యాస్ రిలీజ్ అయిపోయింది, అది పీల్చారు, తెలియలేదు. కొంతమంది అక్కడికక్కడ నిద్రలోనే చనిపోయిన వారు ఉన్నారు, నిద్రలోనే కోమాలోకి పోయిన ఉన్నారు. తెలుసుకున్న వారు పరుగులు పెట్టి పారి దూరంగా పోయారు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎలాంటిది రిలీజ్ అవుతుందో తెలియట్లేదు. నిజానికి గుమ్మముల మీదకి కిటికీల మీదకి మరణం ప్రాగుతున్నది, ఎక్కి తొంగి చూస్తున్నది అనే మాటలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటే ఈ రోజు ఎలాగుంటుందో భయపడమని నేను చెప్పట్లేదు, భయం పెట్టడానికి నేను మాటలు చెప్పట్లేదు. ప్రభువే చెప్పారు, ఏంటి నీ జీవితం, ఏంటి నా జీవితం, ఎంతకాలం మీ జీవితం, గడ్డి పరక లాంటిది కాదా మన జీవితం, నీటి బుడగ లాంటిది కాదా మన జీవితం, ఆవిరి లాంటిది కాదా మన జీవితం, అదే కదా సత్యం చెప్తా ఉంది, అదే కదా దేవుడు రాయించారు. ఇలాంటి తృణప్రాయమైనటువంటి జీవితం గురించి ఎందుకు నువ్వు వృధా చేస్తావు? విలువైన జీవితాన్ని నువ్వు కట్టుకో, ప్రభువులో బలపరుచుకో, ప్రభువులో స్థిరపరచుకో. ఆ జీవితాన్ని శ్రేష్టమైనదిగా ఎంచుకుని నిత్య జీవాన్ని వారసులుగా నిత్య జీవంలో ప్రవేశించు అని ప్రభు పిలుస్తున్నాడు కదా. కనుక నేటి దినాల్లో మనం దేనికి విలువ ఇవ్వాలి, దేవుడు దేనికి విలువ ఇస్తాడో, దేనికి విలువ ఇమ్మంటాడో దానికి మనం విలువ ఇవ్వాలి. దానియేలు పరిశుద్ధతకు విలువ ఇచ్చాడు తన జీవితంలో. ఆ పరిశుద్ధతకు విలువ ఇచ్చిన వారి పిల్లలు, ఆ మిగిలిన పిల్లల్లో ఈ ముగ్గురు ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళని కలిపింది. వాళ్ళ ధ్యాస, వాళ్ళ భావన, వాళ్ళ తాత్పర్యం, వాళ్ళ ఇష్టాలు వాళ్ళని స్నేహితులుగా తయారు చేశాయి. ఇష్టాలు వేరుగా ఉన్న వాళ్ళు స్నేహితులు కాలేరండి. వేరు వేరు ఇష్టాలతో ఉన్నవాళ్ళు స్నేహితులు ఎలాగవుతారు? ఇద్దరి ఇష్టాలు ఒకటే అవుతాయి, ఇద్దరి నిర్ణయాలు ఒకటే అవుతాయి, ఇద్దరి భావనలు ఒకటే అవుతాయి. అలాంటి వాళ్ళే స్నేహితులు అయిపోతారు. ఒకరు తూర్పు అంటే ఒకరు పడమర అంటే వాళ్ళు స్నేహితులు ఎవరు? శత్రువులు అవుతారు. కలిసి తిరగలేరు, కలిసి జీవించలేరు, కలిసి మాట్లాడలేరు. అసలు వాళ్ళ శత్రువులు అనుకోలేము, ఇరుగు పొరుగు అని అనుకుంటాం అంతే. ఎప్పుడు స్నేహితులు అనుకుంటామంటే ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుగా ఒక సామెత కదా. ఆలోచన, తలంపు, ఆశ, దురాశ, ఇష్టం, అయిష్టం అన్నీ కూడా కలిసిపోతాయి. కనుక ఈ దానియేలు, ఈ ముగ్గురు షద్రక్ మేషక్ అబేద్నెగో, ఈ ముగ్గురు, ఈ నలుగురు కూడా పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చారు. కనుకనే అదొక చిన్న సహవాసం. అవటానికి బాలు చాలామంది ఉన్నారు, అలాగే సంఘంలో కూడా చాలామంది ఉంటున్నారు. సంఘాలు చాలా ఉంటున్నాయి, సహవాసాలు చాలా ఉంటున్నాయి, మందలు చాలా ఉంటున్నాయి, ఉపదేశాలు చాలా ఉంటున్నాయి, లేఖనాలు, సారాంశాలు, బోధలు, మర్మాలు చాలా ఉంటున్నాయి. ఉండాలి, కావాలి, లేఖనాలు మనం తెలుసుకోవాలి. కానీ అన్నిటి సారాంశం మధ్యకు వచ్చేటప్పటికీ పరిశుద్ధత, కేంద్ర బిందువులకు వచ్చేటప్పటికి పరిశుద్ధత, ఆ కేంద్ర బిందువులకు వచ్చేటప్పటికి ప్రభువు, ఆ కేంద్ర బిందువులకు వచ్చేటప్పటికి యేసు రక్తంతో కడగటం ఏంటంటే పరిశుద్ధపరచడమే, పవిత్రపరచడమే. అసలు యేసు ఎందుకు వచ్చాడు? పరిశుద్ధపరచడానికి వచ్చాడు, పవిత్రపరచడానికి వచ్చాడు. యేసు ఎందుకు రక్తం కార్చాడు? పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి. యేసు ఎందుకు శిలువ మీద వేలాడాడు? పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి. యేసు ఎందుకు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చాడు? లోక పాపములు అంటే అపవిత్రతను తీసుకొచ్చి మనిషిని అపవిత్రపరిచినటువంటి మనిషి శరీరాన్ని, మనసును, ఆత్మను కూడా అపవిత్రతతో నింపి నరకంలోకి లాక్కుపోయి అపవిత్రతలో నుంచి, పాపంలో నుంచి విడుదలిచ్చి పరిశుద్ధపరిచి పరిశుద్ధునిగా తీర్చి ఆ పరిశుద్ధుల సన్నిధిలో తీసుకువెళ్ళి ఆ మహాపరిశుద్ధుని దేవుని ముందు నిలబెట్టడానికి కదా. ఆలోచన చేయాలి. ఈరోజు ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఈ పరిస్థితిలోకి వస్తున్నాం మనం. ఈరోజు ఎవరు నీ స్నేహితులు? ప్రార్థనలు ఎదగాలనుకుంటున్నావా? వాక్యంలో బలపడాలనుకుంటున్నావా? విశ్వాసంలో స్థిరపడాలనుకుంటున్నావా? ప్రభు ప్రత్యక్షతలు కావాలనుకుంటున్నావు? నిజంగా నీకు అది ఆకలి అయి ఉంటే, నిజంగా నీకు అది దప్పికై ఉంటే, నిజంగా నీలో అది పెను మంటగా నీ హృదయాన్ని మండిస్తున్నట్లయితే ఒక్కసారి నీ స్నేహితులు ఎవరో ఒకసారి చూసుకో. 100 మంది స్నేహితులు ఉంటే ఉండొచ్చు నీకు, 20 మంది స్నేహితులు ఉంటే ఉండొచ్చు నీకు. నువ్వంటే ప్రాణం పెట్టేవారిగా వారు ఉండొచ్చేమో, నువ్వు కూడా వారి కోసం ప్రాణం పెట్టే రీతిలోనూ ఉండొచ్చేమో. వాళ్ళు చూడకుండా ఉండలేక, వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేక, వాళ్ళతో కలిసి తిరగకుండా ఉండలేక స్థాయిలోనూ ఉండొచ్చేమో. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో నేను ఎదిగేటట్టు చేసేవారు, నేను బలపడేటట్టు చేసేవారు, నేను స్థిరపడేటట్టు చేసేవారు. నువ్వు క్రమం తప్పుతుంటే నేను క్రమంలోకి నడిపించేవాడే స్నేహితుడు. నువ్వు ప్రార్థన నుంచి తప్పిపోతుంటే ప్రార్థనలు నడిపించేవాడే స్నేహితుడు. సహవాసంలో తప్పిపోతుంటే నిన్ను సహవాసంలోకి తెచ్చేవాడే స్నేహితుడు. పరిశుద్ధతలో నుంచి నువ్వు తొలగిపోతుంటే మళ్ళీ పరిశుద్ధతలోకి ఉండాలని ఆకర్షించి, ఆదరించి, మళ్ళీ ప్రోత్సహించేవాడే స్నేహితుడు.
సంఘానికి వెళ్ళకూడదని చెప్పి స్నేహితులు ఉన్నారా నీకు? ప్రార్థన చేయకూడదని నోటితో ఏం చెప్పక్కర్లేదు. రోజు చేసేది కదా, అలాగే వెళ్ళొద్దాం. రోజు చదివేది కదా, ఈ రోజుకి ఏమవుదలే. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం కదా, అంతేలే. ఇలాగున నీ ఆధ్యాత్మికతను పలసన చేసి నీ యొక్క ఆత్మీయ జీవిత అభివృద్ధిని ఎప్పుడు కూడా నిలువచిత్తులోకి లాగేసేటటువంటి ఆ స్నేహితులకి ఉన్నారా? జాగ్రత్త. సమాధానంగా ఉండు. అలాంటి స్నేహితులకు దూరంగా ఉండని చెప్పడానికి ఈరోజు నేను ధైర్యంగా ఉంటున్నాను. ప్రేమతో ఉండు. శత్రువును కూడా ప్రేమించమన్నాడు. ప్రేమతో ఉండు, సమాధానంగా ఉండు. కానీ సహవాసం నీ భక్తి జీవితాన్ని దిగజార్చే, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దిగజార్చే ఆ స్థితిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానియేలుకి చక్కటి 3 స్నేహితులు పరిశుద్ధతకు ప్రాధాన్యం ఇస్తున్నారు, ప్రార్థనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏదైనా అంశం వస్తే, ఏదైనా సమస్య వస్తే, నీకు ఏదైనా కష్టం వస్తే, నీకు ఏదైనా ఆందోళన వస్తే, నీకు ఏదైనా ఆపద వస్తే, నీకు ఏదైనా ఒక సమస్య వస్తే, రండి కలిసి ప్రార్థన చేద్దాం, నా కోసం ప్రార్థన చేయండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం, ఇది ప్రార్థన చేసే సమయం, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని నువ్వు అడిగినా, లేకపోతే నిన్ను ప్రార్థన చేయాలని ప్రేరేపించే ఆ గుంపు నీకోటి ఉండాలి. నిన్ను ప్రార్థనలో తీసుకెళ్లే గుంపు ఒకటి ఉండాలి. మనకు దేవుడు ఉన్నాడు, మనకేం పర్వాలేదు, మనకు యేసు ప్రభు ఉన్నాడు, ఏం పర్వాలేదు, నిన్ను ప్రోత్సహించి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను నిలబెట్టి, ప్రార్థనలు నిన్ను మోకరలు చేసి, నీతో పాటు కలిసి చేసే ప్రార్థన చేసి ఆ గుంపు నీకోటి ఉండాలి సంఘంలో. ఏదో సెపరేట్ గుంపు అని నేను చెప్పట్లేదు. ఆధ్యాత్మికంగా నిన్ను బలపరిచే గుంపు నీకు కావాలి. ప్రార్థన జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఆ 3 వచ్చారని ఆలోచన చేస్తే, దానియేలు మాదిరిగానే పరిశుద్ధతకు వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు. దానియేలు మాదిరిగానే దేవుడి మాటే మాకు ముఖ్యం అనుకున్నారు. రాజు ముఖ్యం కావచ్చు, రాజ్యానికి ఆయన పరిపాలన చేసేవాడు కావచ్చు, అధికారంతో ఉండేవాడు కావచ్చు, గొప్ప ధనవంతుడు అయి ఉండొచ్చు, గొప్ప భోజనం చేసేవాడు అయి ఉండొచ్చు, భోజనం ప్రేమతో మనకు పెట్టేవాడు అయి ఉండొచ్చు. కానీ మనకు దేవుని మాట ముఖ్యం, మనకు దేవుని ఆదేశం ముఖ్యం, మనకు దేవుని ఆజ్ఞ ముఖ్యం. మన యెహోవా దేవుడు, మన అబ్రహాము దేవుడు, నోవహు దేవుడు, మోషే దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఏలియా దేవుడు, మన పితరుల దేవుడు చెప్పాడు, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధుడను. అపొస్తలుడైన పౌలు కూడా సంఘాలకు చెప్తున్నటువంటి మాట. మనం కూడా ఉపదేశకులు బోధ చేస్తుంటే చక్కగా వింటున్నటువంటి మాట. మనం కూడా లేఖనాలు చదువుకుంటున్నప్పుడు ఆ వచనాలు వచ్చినప్పుడు ఉలిక్కి పడేలాగా చేసేటటువంటి మాట. మీరు ఎరుగురా, మీ దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు మందిరమై ఉండదని తెలియదా మీ శరీరం? ఇవన్నీ కూడా దాదాపు సరిపోలుతున్న పోలికలో తీసుకొస్తున్నటువంటి మాటలే కదా. ప్రార్థనా జీవితం. దానియేలు నువ్వు నాకు బహుప్రియుడువు గనుక, దానియేలు నువ్వు దేవునికి ప్రియుడువు గనుక, దానియేలు నాకు బహుప్రియుడువు గనుక అని దేవుడు అంటున్నాడు. ఎందుకు దేవునికి దానియేలు మీద అంత మనసు అయింది? ఎందుకు దేవునికి దానియేలు మీద అంత ఇష్టమైపోయింది? ఎందుకు దేవునికి దానియేలు అంటే అంత ఆప్యాయత వచ్చేసింది? ఆ లేఖనాల ప్రకారం, ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాలంలో విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంత మాట అన్నాడు దేవుడు? ఆ మాట చెప్పి రమ్మని మరీ పంపించాడు ఆ దూతను. దేవునికి నువ్వు బహుప్రియుడు అయిపోయావు, పరలోక రాజ్యానికి నువ్వు బహుప్రియుడు అయిపోయావు. ఆ మహాదేవునికి, పరిశుద్ధ దేవునికి, ఆ జ్యోతిర్మయునికి, ప్రేమామయుడికి, ఆ రక్షకునికి, యెహోవాకును బహుప్రియుడివైపోయావు దానియేలు. ఏంటి కారణమని మనం తరచి చూస్తే వివరాలు ఏమీ ఆ దూత చెప్పట్లేదు. దానియేలుని అడిగితే కూడా ఆయన ఇది 1, 2, 3, 4 సూత్రాలు అని చెప్పడు. ఆయన యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయటం ద్వారా దానియేలు గ్రంథం తీసుకుని 1వ అధ్యాయం నుంచి ఇలాగ ఈ మాట దాకా వచ్చినటువంటి ఆ జీవిత విధానాన్ని, ఆ రాజులు, ఆ చరిత్ర, ఆ సంఘటనలు మనం చదువుట ద్వారా ఏ విషయాల్లో దానియేలు అంత ప్రత్యేకంగా ఉన్నాడు, ఏ విషయాల్లో దానియేలు అంత భయభక్తులతో ఉన్నాడు, ఏ విషయాల్లో దానియేలు అంత రోషంగా ఉన్నాడు, తెలిసిన దానిని బట్టి అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓ, దేవుడు దానియేలు విషయంలో ఈ మాట అనటానికి ఒక అర్థం ఉంది, కారణం ఉంది, న్యాయం ఉంది అని మనం కూడా ఆ స్థితికి వచ్చేస్తామేమో. ప్రార్థనా జీవితం. స్నేహితులు ప్రార్థనా పరులనే దగ్గర తీసుకున్నాడు, ఆ ప్రార్థనా పరులనే పిలుచుకున్నాడు. ప్రార్థన చేసుకుందామని రండి అని చెప్పేసి ప్రార్థన మీద ఆసక్తి లేని వాడు నువ్వు పిలవద్దు సుమా. వాళ్ళు ప్రార్థన చేయటం నేర్చుకోవాలని ఆసక్తి కలిగి వస్తే తప్పు తెలియదేమో, కానీ ప్రార్థన అంటే చిరాకు పడుతూ, ప్రార్థన అంటే విసుగు చూపిస్తూ, ప్రార్థన అంటే ఏమాత్రం కూడా ఆసక్తి చూపించకుండా, ప్రార్థన అంటే వెనక్కలాగే వారిని నువ్వు ప్రార్థన చేద్దాం రెండని అనుకు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా ప్రత్యేకమైన దేవుని ప్రత్యక్షత కావాల్సి వచ్చినప్పుడు అలాంటి వాడిని పిలవకు నువ్వు ప్రార్థనకి.
నువ్వు ప్రార్థన చేసిన మమ్మల్ని కూడా పిలువంటే పిలువు తప్పులేదు. కానీ ఇలాంటి ప్రత్యేకమైన విషయాలు, ప్రత్యేకమైన సందర్భాల్లో నీకు ఒక దేవుని ప్రత్యేకమైన సహాయం అందవలసిన ఆ దినాల్లో ప్రార్థనా పనులను నువ్వు పిలుచుకో, ప్రార్థన చేసేవారిని దగ్గర తీసుకో. వాళ్ళ వల్లే నీకు సహాయం, వాళ్ళ వల్లే నువ్వు బలపడతావు, వాళ్ళ వల్లే నీ ప్రార్థన కూడా మండుతుంది, అందులో సందేహం లేదు. నువ్వు 1-2 గంటలు ప్రార్థన చేయాలని ఆశతో పిలుచుకుంటావు, వాళ్ళు ప్రార్థన చేయడానికి వస్తారు, ప్రార్థన చేసి ఆశతోనే వస్తారు. 10 నిమిషాలు అవగానే కబులు మొదలెడతారు, నువ్వు ప్రార్థనలోనే ఉంటావు. ఇక చాలులే అంటారు, నీ ప్రార్థన మంటను కూడా ఆర్పేస్తారు వాళ్ళు, నీ ప్రార్థన శక్తిని కూడా ఆర్పేస్తారు వాళ్ళు. మళ్ళీ సాయంకాలం చేసుకుందాంలే, ఇప్పుడు అయింది కదా మేము వెళ్ళొస్తామంటారు, నువ్వు కూడా బయలుదేరుతావు. ఇక అట్లా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కాపాడు. నీ ప్రార్థన అంటే ఆకలి ఉందా? ఆ ప్రార్థన అంటే ఆకలి ఉన్న వాళ్ళతోనే స్నేహంగా ఉండి ఎక్కువగా. నీ వాక్య ధ్యానం మీద ఆకలి ఎక్కువగా ఉందా? వాక్య ధ్యానం మీద లోతుగా ధ్యానం చేసే ఆకలి ఉన్న వారితో నువ్వు స్నేహం చేయి. అందరితో సమాధానంగా ఉండు, అందరితో చక్కగా ఉండు, అందరితో ప్రేమగా ఉండు, తప్పేం లేదు. కానీ ఈ విషయాన్ని బట్టి చూస్తే ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం, దానియేలు ప్రార్థన జీవితం. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. దానియేలుకి ఎంత ధైర్యం, ఎంత నమ్మకం, ఎంత ధైర్యం, ఎంత నమ్మకం. ఎందుకంటే మనం ప్రార్థన చేద్దాం, దేవుడు బయలుపరుస్తాడు. చూడండి అక్కడ మాట, చూసారు అక్కడ మాట. మనం ప్రార్థన చేద్దాం, మన దేవుడు కరుణ కలిగిన వాడు, మన దేవుడు కటాక్షిస్తాడు, మన దేవుడు మనకు బయలుపరుస్తాడు. పాజిటివ్, అనుకూలమైన భావన అంటే విశ్వాసం, విశ్వాసపు భావంతో, విశ్వాసపు మనస్సుతో, విశ్వాసాన్ని ఆ ప్రార్థనకు ఆధారంగా చేసుకుని అంటున్నటువంటి మాట. దేవుని కటాక్షము, దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన్ని వేడుకుందాము, తప్పక మనకు సమాధానం ఇస్తాడు. కటాక్షించే దేవుడు. ఈరోజు నీవైనా నేనైనా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ప్రార్థన చేయటానికి సిద్ధపడుతున్నప్పుడు ఇలాంటి ఆలోచన, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నమ్మకంతో మనం కూర్చోవాలి. మీరు మొరపెట్టండి, నేను మీ సమాధానం ఇస్తాను, దేవుడు వాగ్దానం చేసిన మన పితరులకి. ఆ వాగ్దానం మనకు కూడా చెందుతుంది. అలాగే ఈరోజు విశ్వాసంతో ఉన్నటువంటి మనం కూడా స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు, ఏ లోటు నీకు రానివని అంటున్నాడు, నిన్ను పోషిస్తానన్నాడు, దేని గురించి నువ్వు చింతపడొద్దు అంటున్నాడు, దేని గురించి నువ్వు భయపడొద్దు అంటున్నాడు, నీ ముందు నడిచి మార్గం సరళం చేస్తానంటున్నాడు. ఎన్నెన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నెన్ని వాగ్దానాలు క్రీస్తులో మనకు, ఎన్నెన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకి. కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఉక్కిరిబిక్కిరిలాగా చేసేటటువంటి, దిక్కు తోచక చేసేటటువంటి పరిస్థితులు ఒక తుఫానులాగా మన కుటుంబాలను, మన సంఘాలను, మన సహవాసాలను వ్యక్తిగతంగా మనం చుట్టుముడుతున్నా సరే, మనకున్న గురి, మనకున్న నిరీక్షణ, మనకున్న ఆధారం దేవుని మాట, దేవుని వాగ్దానం. తప్పక దేవుడు విడుదలిస్తాడు, తప్పక దేవుడు మాట్లాడతాడు, తప్పక దేవుడు లేవనెత్తుతాడు, తప్పక దేవుడు స్వస్థపరుస్తాడు. దానియేలు ఈరోజు మనకు చెప్తున్న పాఠం, ఆ దినాల్లో దానియేలు ఈరోజు నీకు నాకు చెప్తున్న పాఠం. మన దేవుడు కటాక్షించే దేవుడు, ఆ దేవుడు కటాక్షిస్తాడు. మనం మొరపెడదాము, దేవుడు ప్రార్థన వింటాడు, మన సహాయం చేస్తాడు. ఈరోజు సంఘమా, నీకు నాకు ఆ విశ్వాసం ఉండాలి. సమస్య వచ్చినప్పుడు ప్రార్థనలో మోకరిల్తాం, కానీ ఏమవుతుందో ఏంటో, దేవుడు ఏం చేస్తాడో ఏంటో, వాళ్ళ దేవుని దగ్గరికి ప్రార్థన వెళుతుందో లేదో, దేవుడి ప్రార్థన అంగీకరిస్తున్నాడో లేదో, ఈ సంశయాలతో, ఈ ఆలోచనలతో, ఇలాంటి ప్రశ్నలతో కూడినటువంటి మనసుతో మనం దేవుని దగ్గర మోకరులుతున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని దగ్గర నుంచి సమాధానం పట్టుకొస్తుందని ఒక భక్తుడు చెప్తున్నాడు కదా. ఈ లేఖనాలన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. కళ్ళు మూసుకుని చెప్పేయగలం. ఈ గ్రంథంలో ఉందో, ఎన్నో అధ్యాయంలో ఉందో, ఎన్నో వచనంలో ఉందో, నాకన్నా మీరు బాగా చెప్పగలరు ఆ విషయాన్ని. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని దగ్గర సమాధానం పట్టుకొస్తుంది. అనుమానంతో, అవిశ్వాసంతో, అపనమ్మకంతో, అయోమయంతో, కలవరంతో, 2 తలంపులతో మనం దేవుణ్ణి అడిగితే ఏమి రాదని దేవుని దగ్గర నుంచి అని మనకు తెలుసు. కానీ అదే తలంపులతో, అలాంటి స్థితిలో మనం మోకర్లు అడుగుతున్నాం. కార్యాలు ఎలా జరుగుతాయి చెప్పండి? దేవుడికి చేతకాక కాదు, దేవుడు చెయ్యక కాదు, లేదా దేవుడు మన ప్రార్థన వెనుక కాదు, మనలో విశ్వాసం, మనలో విశ్వాసం. దానియేలు అంటున్నాడు ఇక్కడ, దానియేలు అంటున్నాడు, మన దేవుడు కటాక్షం చూపిస్తాడు. మనం వేడుకుంటే, మనం మొరపెడితే, మనం ప్రార్థన చేస్తే, మనం బ్రతిమలాడితే ఈ సమస్య నుంచి విడిపిస్తుంది. మామూలు సమస్య కాదు. శకుని గారు అందరూ చెరసాలకు వెళ్ళిపోయారు, జ్ఞానులని చెప్పుకునే వారు అందరూ చెరసాలకు వెళ్ళిపోయారు, ఖైదులో పడేశారు. వాళ్ళందరికీ శిరచ్ఛేదం మనసుకు చేసేస్తాడు దేవుడు. రాజు నెబుకద్నెజరు మనసుకు చేసేస్తాడు. వాళ్ళతో కూడా మనం కూడా నశించిపోతాం. ఆ స్వప్నం ఏమొచ్చిందో రాజుకి మనకు తెలియదు. మనం కేవలం మానవ మాత్రులం కదా.
యెహోవా దేవుడు మనకు దేవుడై ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము. కానీ ఆ రాజుకు ఏం స్వప్నం వచ్చిందో మనకు తెలియదు. ఆ స్వప్నానికి తర్వాత భావం చెప్పాలి. అసలు స్వప్నం మనకు తెలియదు. ఇలాంటివి తెలియాలంటే ఇలాంటి రహస్యాలు తెలియాలంటే మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు, ఇలాంటి రహస్యాలు మీకు చెప్తానని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన దేవునికి మనం మొరపెడదాం. ఈరోజు నీ చేపట్టుకున్న దేవుడు నీకు హామీ ఇస్తున్నాడు. హామీ ఇచ్చిన దేవుడు ఆయన, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన, నీకు మాట ఇచ్చిన దేవుడు ఆయన. ఎందుకు నమ్మటలేదు నువ్వు? ఎందుకు అయోమయానికి గురవుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు ఆందోళన పడుతున్నావు? ఎందుకు బెంగపడుతున్నావు? నీకు హామీ ఇచ్చాడు. యేసు రక్తం హామీ, యేసు శిలువ హామీ, ఆయన శిలువ మరణం హామీ, ఆయన సమాధి నుంచి లేవటం హామీ, ఆయన మాటే నీకు హామీ. ఆయన నమ్మేనని చెప్పుకుంటూ, ఆయన మాటను ధ్యానం చేస్తూ, ఆయన మాటలు చెప్పే సహవాసానికి వస్తూ నీ మనసంతా అయోమయానికి, కలవరానికి, అపార్థాలకు గురవుతున్నావంటే విశ్వాసులు వెనకబడ్డావు, ప్రార్థనలు వెనకబడ్డావు, వాక్యజ్ఞానంలో వెనకబడ్డావు, ప్రభువులు ఎదగటంలో నువ్వు కాస్త నిర్లక్ష్యంగా ఉన్నావని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దానియేలు అద్భుతమైన ప్రార్థన జీవితం. ఒకటి, పరిశుద్ధతను కోరేటటువంటి స్నేహితులు సంపాదించుకున్నాడు. తాను ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు, ఓకే కావచ్చు. కానీ ఇతరుల సహాయం కూడా కోరుకుంటున్నాడు, ఇతరులతో సహవాసం కూడా కోరుకుంటున్నాడు. నేనే కాదు, నాతో పాటు ప్రార్థన చేసే ఒక గుంపు ఉంటే, నాతో పాటు దేవుని చిత్తం మెరుగు ప్రార్థన చేసే ఒక గుంపు ఉంటే, నాతో పాటు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి ఒక గుంపు ఉంటే, నాతో పాటు ప్రార్థన మీద ఆసక్తి కలిగినటువంటి ఒక గుంపు ఉంటే, నాతో పాటు దేవుడు ప్రార్థన సమాధానం ఇస్తాడని విశ్వాసం కలిగినటువంటి ఒక గుంపు నాతో పాటు ఉంటే ఈ సమస్యకు ఇంకా సులువుగా సమాధానం వచ్చేస్తుంది, ఇంకా త్వరగా సమాధానం వస్తుంది అనే ఉద్దేశంతో కలిగి ఉండొచ్చు. అవును కదా? ఇదే జరిగింది. ఏ రోజైతే ప్రార్థన చేశాడో ఆ రాత్రి ఎందే ఒక దర్శనం ద్వారా దానియేలుకు ఆ కళ ఏంటో దేవుడు బయలుపరిచాడు. ఆ కళకు అర్థం ఏంటో కూడా దేవుడు చెప్పేశాడు. చెప్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నువ్వు ఊహించిన దానికన్నా, నేను ఊహించిన దానికన్నా, నువ్వు అనుకున్న దానికన్నా, నేను అనుకున్న దానికన్నా చాలా 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 పెద్ద దేవుడు, చాలా 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 గొప్ప దేవుడు. మన చిన్న మనసులతో దేవుణ్ణి చూస్తున్నాం, మన చిన్న మెదడులతో దేవుని చూస్తున్నాం, మనం ఇరుకు మనసులతో దేవుని చూస్తున్నాం, మన ఇరుకు తలంపులతో దేవుని చూస్తున్నాం. దేవుడు ఇలాగే చేయగలడేమో అని దేవునిని మురుగుజ్జుగా చేసేస్తున్నాం మనం. ఆయన మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వోన్నతుడు. ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. మాట ఇచ్చి నెరవేర్చే మహాదేవుడైన, మాట తప్పని దేవుడైన, మాట చొప్పున సమస్తము కలగజేసినటువంటి దేవుడైన ప్రార్థన జీవితం, పరిశుద్ధమైన ప్రార్థన జీవితం, పవిత్రమైన ప్రార్థన జీవితం, భయభక్తులతో కూడిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండి అంచె దినాల్లో ఎదగాలి. ఇంకా దానిలకు ప్రార్థన జీవితంలో ఉండే మరొక ప్రత్యేకమైన సంగతి ఏంటి? ఇందాక చెప్పినటువంటి మాటలు మీకు గుర్తున్నాయి కదా. 5 అంశాలు చెప్పాను. 1 ప్రార్థనా జీవితం, 2వది పరిశుద్ధ జీవితం, 3వది సహవాస జీవితం, 4వది సాక్షి జీవితం, 5వది సమర్పణ జీవితం. ప్రార్థన జీవితం మనం జ్ఞానం చేసుకుంటున్నాం. సమయం అవుతూ ఉంది. ప్రార్థన జీవితం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా ప్రార్థన జీవితంలో ఇంకేం అంశాలు దానియేలు కలిగి ఉన్నాడు? ప్రార్థనలో ఉండే ఆ ప్రత్యేకమైనటువంటి విధానాలు దానియేలు ఏదైతే ఆధారం చేసుకున్నాడు, ఏం ఆధారం చేసుకున్నాడు దానియేలుని చూస్తే అతడు చాలా తగ్గించుకుంటాడు. దానియేలు ప్రార్థనలో తగ్గింపు, ప్రార్థనలో మనసు నిలుపుకొని అదే కదా మాట చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ప్రార్థనలో ఉండే విశేషమైన అంశాలు. ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, పడుకుని ప్రార్థన చేయొచ్చు, కూర్చుని ప్రార్థన చేయొచ్చు, మోకర్లు ప్రార్థన చేయొచ్చు. ఇవన్నీ కూడా కాదని నేను అనను. కానీ ఆ ప్రార్థనా జీవితంలోనే కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనా సమయాల్లో, కొన్ని ప్రత్యేకమైన ప్రసన్నత కోరి దేవుని యొక్క ఆ సన్నిధిని అనుభవించే ఆ విధానాల్లో, దేవుని సన్నిధి నుంచి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత మనం పొందుకునేటటువంటి ఆ ప్రయాసపడే, పెనుగులాడి గోజాడేటటువంటి ఆ సందర్భంలో ఎలాగోనూ దానియేలు చేసేవాడు. 9వ అధ్యాయం చూస్తే దానియేలు ప్రార్థన జీవితంలో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, 9వ అధ్యాయం చూడండి, 3-4 వచనాలు చూస్తే, ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. 1 పరిశుద్ధత, తన జీవితంలో పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చాడు.
రెండవది ఎక్కడ చూస్తే నా మనస్సును నిబ్బరం చేసుకుంటే నీ ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటే నీ ఏకాగ్రత ఆకతాయి మనసు కుదరదు, అల్లరి చిల్లర మనసు కుదరదు. మన మందిరంలో కూర్చుంటాం కానీ మన మనసంతా కూడా వీధుల్లో తిరుగుతుంటుంది. వాక్యం చదువుతుంటాం కానీ మన మనసంతా కూడా స్నేహితుల చుట్టూ తిరుగుతుంటుంది, ఆటల మీద ఉంటుంది, రకరకాల స్థితుల మీద ఉంటుంది. అది ప్రార్థన ఎలాగవుతుంది? అది వాక్య ధ్యానం ఎలాగుంటుంది? చదవటం వేరు, ధ్యానించటం వేరు. చదవటం అంటే మన మనసులో అనేక ఆలోచనలు ఉన్నా వాక్యం చదువుకుపోవచ్చు, కానీ ధ్యానించడం అనేటప్పటికీ కాన్సన్ట్రేషన్. అలాగే ప్రార్థన మీద కూడా కాన్సన్ట్రేషన్ అవసరం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుని ప్రత్యక్షతలు, దేవుని ప్రసన్నత, దేవుని సాక్షాత్కారం, దేవుని సహాయం, దేవుని యొక్క సహవాసం కోరిన ఆ దినాల్లో, ఆ సమయాల్లో ఇలాంటి లక్ష్యం మన ప్రార్థనలో ఉండాలి. మనస్సు నిబ్బరము చేసుకుని, కలవరంతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. పరిస్థితి అలాంటి దానియేలు 9వ అధ్యాయం చదివితే 8వ అధ్యాయం చదివితే కలవరంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా అవన్నీ కూడా జరిగిపోయాయి. ఇక రేపు మాపు జరిగిపోయే సంగతులు కూడా దానియేలు జ్ఞాపకం వచ్చేస్తూ దేవుని సన్నిధిలో వేడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనస్సును నిబ్బరం చేసుకుంటుని ప్రార్థనలో మనసును నిబ్బరం చేసుకునే అనుభవం మనకు ఉండాలి. భోజనాల బల్ల దగ్గర ఆ భోజనం గురించి కృతజ్ఞతాస్తుతి చెల్లించి తీసుకుంటాం కదా, అక్కడ కాన్సన్ట్రేషన్ అవసరం లేదేమో ఒకవేళ, బహుశా. లేదా బయటకు ఏదో చక్క వెళుతున్నాము, చట్టాన్ని చిన్న ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళాలి. అలాంటి సందర్భాల్లో నిబ్బరం చేసుకునేంత అవకాశం లేకపోవచ్చేమో, కానీ కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనా సమయాలు నీకు ఉండాలి. ప్రార్థన సమయం, ప్రార్థన స్థలం నీకు ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చెయ్యండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చెయ్యండి, ఈ చోటుకి వెళ్ళి మీరు ఇలాగుండండి. రహస్యమందున్న తండ్రి మీ రహస్యమందు చేసి మీ ప్రార్థన వింటాడు. ఒక చోటికి, ఒక స్థలంలోనికి మీరు రహస్యంగా ఎలోనని, రహస్యంగా అంటే ఎలోనని అర్థం, వ్యక్తిగతంగా, ఒంటరిగా, మోకరిల్లి, చేతులెత్తి దేవుని మీద మనసు లగ్నం చేసి దేవుని యొక్క ఆ సహాయం, సమాధానం కోరుతూ ఒక ప్రత్యేకమైన ఏకాంత ప్రార్థన సమయం నీకు ఉండాలి. భోజనాల బల్ల దగ్గర ప్రార్థన, బట్టలు వేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకో, తప్పులేదు. అన్నిటికీ ప్రార్థన చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్రార్థనలు కాదని నేను అన్నను, ప్రభుత్వం మాట్లాడటమే. కానీ మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటానికి వ్యక్తిగతమైన ఒక ప్రార్థన సమయం, ప్రార్థన స్థలం, ఒక ప్రార్థన విధానం ఉండాలి. అది మంచిది మనకి. సో దానియేలు యొక్క ప్రార్థన జీవితంలో ఉండే మరొక అంశం ఏంటంటే, పరిశుద్ధత తర్వాత ఆ ప్రార్థనలో ఎదగటానికి ఎవరి సహాయం కోరాడు? ప్రార్థనలో వెనకబడేవారు, ప్రార్థనలో నిరుత్సాహపరిచేవారు, అలాంటి సహాయం ఆ స్నేహితులు ఎన్నుకోలేదు. తనతో పాటు పరిశుద్ధత గురించి ఆలోచన చేసేవారు, తనతో పాటు ప్రార్థన మీద ఆసక్తి, ఆకలి, పట్టుదల కలిగిన వారు, వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఇక్కడ చూస్తే ఏకాంత ప్రార్థన అయినా మనస్సు నిబ్బరం చేసుకుంటాడు. దానియేలు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా నేను అనుకుంటాను, మనస్సు నిబ్బరం చేసుకుంటాడు, మనస్సు నిలుపుకుంటాడు. ఇదే మాట మనం చదువుకుని వచ్చిన భాగం 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆ దూత అంటున్నాడు 12వ వచనంలో, అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి. మనస్సు నిబ్బరపరచుకోవటం ఇక్కడ, మనసును అప్పగించటం దేవునికి. దేవుని దగ్గర నుంచి ఏదైనా సమాధానం రావాలంటే మనసును ఇచ్చేయాలట, చెవులు దేవుని వైపు పెట్టేసేయాలట. ఆత్మసంగంతో చెప్పుతున్న మాట, చెవి గలవాడు వినుగాక. ఇవన్నీ కూడా తాత్పర్యాలు ఈ స్థితికి తీసుకొస్తున్నాయేమో. మనసు నిబ్బరము చేసుకుని ప్రార్థన, తెలుసుకోవాలని మనసును అప్పగించావు. నువ్వు దేవునికి ఇచ్చేసావు మనసుని, నీ చెవులను ఇచ్చేసావు, వినాలని ఆ స్వరం కోసం నువ్వు ఎదురు చూసావు. అందుకే నీ మాటలు చెప్పడానికి వచ్చాను, చెప్పమన్నాడు దేవుడని 10వ అధ్యాయంలో ఉంది. కనుక ప్రార్థనలో మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, మనసును నిగ్రహించుకొని, మనసును నిదానపరుచుకొని, మనసును దేవుని మీద ధ్యానంతో పెట్టుకుని ప్రార్థన చేయటం మనం మొదలు పెట్టాలి. ఈ మనసు నిబ్బరం చేసుకోవటం నీకు నాకు సహాయం చేసేది ఏంటో తెలుసా? స్తుతి, ఆరాధన. మనసు నిబ్బరం చేసుకోవటం ఎలాగా? కలవరంతో ప్రార్థనలో కూర్చుంటాను, భయంతో ప్రార్థనలో కూర్చుంటాను, కోపంతో ప్రార్థనలో కూర్చుంటాను, ఆయాసంతో ప్రార్థనలో కూర్చుంటాను, ప్రశ్నలతో సతమతమతో ప్రార్థనలో కూర్చుంటాను, పిరికితనంతో ప్రార్థనలో కూర్చుంటాను, ఏం చేయాలో తోచక, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తోచక
ప్రార్థన చేసుకుంటే బాగుంటుందని ప్రార్థనలో కూర్చుంటాను, కానీ మనసుని ఎలా నిబ్బరం చేసుకోవాలి? అటువంటి మనసుతో నేను ఉన్నప్పుడు, అటువంటి ఆలోచనతో నేను ఉన్నప్పుడు, అటువంటి కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఈ మనసుని ఎలా నిబ్బరం చేసుకోగలను? మనసును నిబ్బరం చేసుకునేలా చేసేది స్తుతి ఆరాధన. దేవునిని కొనియాడు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని యథార్థతను జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క నమ్మకత్వం జ్ఞాపకం చేసుకో. ఆయన ఆధారపడదగినవాడు, నమ్మదగినవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమామయుడు, చేపట్టుకుని విడిచిపెట్టే దేవుడు కాదని ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఎప్పుడైతే కొంచెం సమయం గడుపుతావు వెంటనే నీ మనసు నిబ్బరమవుతుంది. వెంటనే నువ్వు ఏకాగ్రతలకు వెళ్ళిపోతావు. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు, ఆ తర్వాత వేడుకోవటం ప్రారంభించు, ఆ తర్వాత దేవునికి మనవులు చెప్పుకోవటం ప్రారంభించు. ఖచ్చితంగా ఆ ప్రార్థన బలమైంది అవుతుంది సుమ. మనసు నిబ్బరం చేసుకొని ప్రార్థన. రెండవ అంశం, అక్కడే రెండవ అంశం ఉంది. ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటేని నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు వగు దేవా. ప్రార్థన మొదలుపెట్టాడు దానియేలు. ఏమని మొదలుపెట్టాడంటే మొదలు పెడుతూనే ఒక మాట అంటున్నాడు దానియేలు. సాక్ష్యం రాస్తున్నాడేమో. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నదేమనగా, చెప్పుకునే దానిలో ముందు ఒప్పుకునేది ఉండాలి. చెప్పుకునేదానికి ముందు ఒప్పుకునేది ఉండాలి. ఇక్కడ చిన్న సూత్రమనాలు, లేకపోతే చిన్న మార్గమనాలు, చిన్న వంశమనాలు ఆలోచించేద్దాం. దానియేలు మనసు నిబ్బరము చేసుకుని పరిశుద్ధతను ప్రాముఖ్యతనిస్తూ, అలాంటి పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చి ప్రార్థనలో గోజాడే అనుభవం ఉన్నటువంటి స్నేహితులను సమకూర్చుకుంటూ, అదే రీతిగా తన ప్రార్థనలో ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడు? మనసు నిబ్బరం చేసుకునేవాడు. మనసు నిబ్బరం చేసుకోకుండా ప్రార్థన ప్రారంభించేవాడు కాదు. మనసును పదిలపరచుడు, దేవుని మీద ఆనుకునేలా చేసేవాడు, దేవుని వైపు చూసేలాగా చేసేవాడు, దేవుని యొక్క ఆ వాగ్దానాల మీద మనసు ఆనుకునేలా చేసేవాడు. దేవుని వాగ్దానాలు, దేవుని ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటూ మనసంతా కూడా దేవుని వైపు నిలుపుకునేవాడు, దేవుని వైపు చూసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పిదప ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, వినండి ఇక్కడ మాట, ఒప్పుకున్నదేమనగా. ప్రార్థన అంటే చెప్పుకోవటం, ప్రార్థన అంటే వేడుకోవటం, ప్రార్థన అంటే బ్రతిమలాటం, ప్రార్థన అంటే అడగటం, ప్రార్థన అంటే తట్టడం, ప్రార్థన అంటే వెతకటం, ప్రార్థన అంటే మొరపెట్టడం. అవన్నీ కూడా ప్రార్థన అంశాలే. మాట్లాడటం, మాటలు, నువ్వు మాట్లాడిన మాటలన్నీ దేవుని దగ్గర చేరాయి అంటున్నాడు అక్కడ దూత 10వ అధ్యాయంలో. నీ మాటలన్నీ దేవుడు విన్నాడు, తండ్రి విన్నాడు, వినపడ్డాయి. మాటలు, వేడుకోవటం, గోజాటం దేవుడు వింటాడు. కానీ ఇక్కడ దానియేలు అంటున్నాడు, మొదట ఏం చేశాడంటే ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటున్నాడు. ముందు ఏదో చెప్పుకోవటానికి ముందు ఒప్పుకుంటున్నాడు. దీని మీద మనం ఆలోచించేస్తూ ఈరోజు సందేశాన్ని ముగించుకుందాం. దేవుని దగ్గర ఒప్పుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి మన దగ్గర అని దేవుని తెలుసు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ దాక్కున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఏదైనా తోటలోకి వచ్చి చల్లపొద్దు వేళ దేవుడు ఎక్కడున్నాడో తెలియదా, ఏం చేశాడో తెలియదా? తెలియనట్టే దేవుడు అడుగుతున్నాడు కదా. నేను తినొద్దన్న ఫలము నువ్వు తిన్నావా? తెలియనట్టు అడుగుతున్నాడు కదా. ఒప్పిస్తాడు, చెప్పాలి. అవును, ఐఎమ్ సారీ, నేను అలాగున్నాను, అలా ప్రవర్తించాను, అలా చేశాను, అలా దారి తప్పాను, అలా కృంగాను, అలా బలహీనపడ్డాను, అలా వ్యసనంలోకి వెళ్ళిపోయాను, దారి తప్పాను, మాట తప్పాను. ఎన్నెన్నో విధానాలు విశ్వాసులకు వచ్చిన తర్వాత మన విశ్వాస జీవితంలో జరిగిపోతుంటాయి. అందులో లోపాలు ఎక్కువ ఉంటాయి, అందులో అవిధేయతలు ఎక్కువ ఉంటాయి, అందులో అవిశ్వాసాలు ఎక్కువ ఉంటాయి, అందులో తొందరపాట్లు ఎక్కువ ఉంటాయి, కోపాలు, క్షమించలేని విధానాలు, ద్వేషాలు, వాదాలు, వివాదాలు, కలహాలు, ఇవన్నీ ఎక్కువే. అవి ఉండకూడదని ప్రభువు చెప్తున్నారు. అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు సంఘానికి. అన్నీ ఉంటాయి. మరి ఇక్కడ దానియేలు చేస్తున్నది ఏంటట? నేను ఒప్పుకున్నది. ఆ తర్వాత 9వ అధ్యాయంలో దానియేలు చేసినటువంటి ప్రార్థన అంతా మనం చదివితే 27 వచ్చిన వరకు ముందు ఒప్పుకున్నాడు, తర్వాత చెప్పుకుంటున్నాడు. మన పని ఏంటంటే కష్టాలు చెప్పుకోవటం, మన బాధలు చెప్పుకోవటం, మన అవసరాలు చెప్పుకోవటం, మన కోరికలు చెప్పుకోవటం తప్పేం కాదు.
ఏదైనా నా దగ్గరకు వచ్చి చెప్పండి అన్నాడు ఆయన. నేను ఎందుకు కాదంటాను? అడగండి, నాతో మాట్లాడండి, మీకు ఏం కావాలని అడగండి, ఎంత కావాలని నాకు అడగండి, ఎప్పుడైనా దగ్గరికి రండి అని ప్రభు చెప్పిన తర్వాత నేనెవరినండి అడ్డుపట్టడానికి, నేనెవరినండి కాదంటానికి? నేను అనలేను కదా. కానీ మనం ఎప్పుడు కూడా చెప్పుకోవటంలోనే అడగటంలో ఉన్నాం. కానీ ఈ ఒప్పుకోవటంలో ఎంతమంది ఉంటున్నాము? అసలు ఒప్పుకునే అనుభవంలో ఎంతమంది ఉన్నాము? ప్రభు మనకు అడిగేశాడు కదా, పరిశుద్ధపరిచేశాడు కదా, పరిశుద్ధపరిచాడు కదా, పరిశుద్ధులమయ్యాం కదా. ప్రభు తండ్రి కూడా మనల్ని పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు కదా. దేవుడు మనం చూస్తున్నాడు, పరిశుద్ధులుగానే కనిపిస్తాం కదా. నిజమే, అవన్నీ కాదని నేను అనను. 100% అవన్నీ కరెక్టు. వాక్యాలు కూడా ముద్రేసి మరి చెప్తున్నాయి. కానీ మరి నీలో తొందరపాట్లు ఉన్నాయి కదా, నీలో మరి దారి తప్పిన విధానాలు ఉన్నాయి కదా, వెనకబడ్డ విధానాలు ఉన్నాయి కదా, నీలో స్థితులకు వెళ్ళిపోయిన విధానాలు ఉన్నాయి కదా, ఆ తొలికిరీలు చేయటం మానేసావు కదా. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము ఆ మొదటి వచనాలు మనం చూస్తే, ఏ స్థితిలో నుంచి నువ్వు పడితివో మొదట్లో నువ్వు బాగానే ఉన్నావు, ఆ తొలి ప్రేమ ఏమైంది, ఆ తొలి ప్రార్థన ఏమైంది, ఆ తొలి వాక్య ధ్యానం ఏమైంది, దేవుని కొరకు రోషంగా బ్రతకాలని నీ సమర్పణ ఏమైంది, నీ సాక్షి జీవితం ఏమైంది, ఆ పరిశుద్ధి గురించి ఆధారపడి ఆకలి కలిగి ఉండేటటువంటి ఆ స్థితి ఏమైంది? నీటిలో నుంచి ఒడ్డున పడినట్టు చేప గిలగలాడినట్టుగా ఏదైనా ఒక అపవిత్రత నీళ్ళకి వచ్చినప్పుడు అలా గిలగలాడేవాడివి కదా నువ్వు ఒకప్పుడు. కానీ ఆ స్థితి ఏమైంది? ఆకలి ఏమైంది? ఆ ఏమైంది అనే ప్రశ్నకు మనం ఏమని చేయాలట? ఒప్పుకోవాలి. అవును ప్రభా, ఈ విషయంలో వెనకబడ్డాను, తప్పు, ఈ విషయంలో వెనకబడ్డాను, సారీ, ఈ విషయంలో వెనకబడ్డాను, ఒప్పుకోవాలి. అతిక్రమం ఒప్పుకున్నవాడు దేవుని కనికరాన్ని సంపాదించుకుంటాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆ వచనాలను మొదటి నుంచి చదువుకుంటూ వెళితే, మన అతిక్రమములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మనం వెంటనే క్షమించేస్తాడు, వెంటనే కడిగేస్తాడు. అసలు కడిగి వేయబడినటువంటి మనము, పరిశుద్ధపరచబడినటువంటి మనము మళ్ళీ అలాంటి అపవిత్రత మచ్చలు మన మీద పడతా ఉంటే ఇలా ఒప్పుకోవటం ద్వారా అవన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి, అవన్నీ కూడా ఇక మరుగైపోతాయి, అవన్నీ కూడా మన మీద ప్రభావం చూపించలేవు. వాటిని ఆ అతిక్రమాలను ఆధారం చేసుకుని అపవాది మళ్ళీ దొంగలాగా మన విశ్వాస జీవితంలో ప్రవేశించలేడు. వాడు ప్రవేశిస్తే మటుకు వాడు భయంకరమైన కళ్ళలో తీసుకెళ్ళిపోతాడు. వాడు దొంగ, వాడు చోటు ఇవ్వద్దని వాక్యం చెప్తా ఉంది. అపవాది దొంగ, వాడు చోటు ఇవ్వకండి, లేఖనానికి లోబడండి, దేవునికి లోబడండి, దేవుని మాటకు లోబడండి, అపవాదికి చోటు ఇవ్వకండి. వాడు అప్పుడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. వాడిని ఎదిరించండి, చోటు ఇవ్వద్దు. పరిశుద్ధతతో జీవితాన్ని కొనసాగిస్తూ, ఎప్పుడు ప్రార్థన చేసినా మనసు నిబ్బరం చేసుకుంటూ, ఎప్పుడు ప్రార్థన చేసినా ఒప్పుకుంటూ, తర్వాత చెప్పుకోవటం, తర్వాత మాట్లాడటం, మాటల్లోనే చెప్పుకోవటం, ఆ చెప్పుకోవటంలోనే ఒప్పుకోవటం. ఇది ఖచ్చితంగా, ఇది రోజు చేయాలంటే కొంతమంది భక్తులు చెప్పే మాట, రోజు చేయాలి. లోపం వచ్చిందంటే దాచుకోవడానికి వీలు లేదు. సారీ లార్డ్ అని మనస్ఫూర్తిగా చెప్పాలి, విరిగి నలిగిన మనసుతో చెప్పాలి. ఆ మారు మనసు పొందే అనుభవం ప్రతిరోజు మనకు ఉండాలి. లేకపోతే మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి కఠిన హృదయం మనలోకి వచ్చేస్తుంది. ఆ కఠిన హృదయం మనలోకి వచ్చిందనే సంగతి కూడా మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఎంత భయంకరంగా తయారైపోతామంటే ఇక విచ్చలవిడి జీవితం వచ్చేస్తుంది మనలోకి. ఎంత అల్లరి ఆకుతాయి జీవితం వచ్చేస్తుందంటే పర్వాలేదు ప్రభులో ఉన్నాను అనేటటువంటి వికిలి జీవితం మనలోకి వచ్చేస్తుంది. మనలో ఉండేటువంటి సాక్ష్యం అనేటటువంటి ఆ సొగసు, సాక్ష్యంలో ఉండే సువాసన, సాక్ష్యంలో ఉండేటటువంటి ఆ మెరుపు, సాక్ష్యం ఉండేటువంటి ఆ ఘనత ఇతరులను ఆకర్షించుకున్న స్థితి పోతుంది. అది కూడా మనం చూడబోతున్నాం. అంతేకాదు, దానియేలు ప్రార్థన జీవితం ఎలాంటిదంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయటం మానటలేదు. యెరూషలేములో లేడండి దానియేలు, అది కదా మనం చూస్తున్నాం. యెరూషలేములో లేడు, యెరూషలేము వాతావరణంలో లేడు. తీసుకుపోబడ్డాడు, బబులోను దేశం తీసుకుపోబడ్డాడు, కల్దీయుల భాష నేర్చుకుంటున్నాడు, వేరే రాజు అధికారం కింద ఉన్నాడు, వేరే ప్రజల మధ్యలో ఉన్నాడు. తన ఇష్టం నెరవేరటానికి అసలు అవకాశం లేదు, ఎవరో చెప్పినట్టు వినాలి. ఆ యెరూషలేము అంటే దేవుని సన్నిధి అనుకోండి, యెరూషలేము అంటే దేవుని యొక్క ఆ పరిశుద్ధత అనుకోండి, యెరూషలేము అంటే ప్రార్థన జీవితం అనుకోండి. అనుభవం నుంచి దూరంగా తీసుకుపోబడ్డాడు, బలవంతంగా తీసుకుపోబడ్డాడు. ఒక రాజు బంధించో లేకపోతే ఆకర్షించో తీసుకుపోయాడు. అక్కడ కూడా మరి బబులోను దేశం అంటే విగ్రహారాధన దేశం, బబులోను దేశం అంటే అపవిత్రతతో నిండిపోయినటువంటి దేశం, బబులోను దేశం అంటే అసలు దేవునికి కానీ, దేవుని యొక్క పరిశుద్ధతకు కానీ, దేవుని వెలుగు కానీ కొంచెం కూడా చోటు ఇవ్వనటువంటి దేశం.
బబులోను దేశం అంటే సృష్టికర్తను పక్కకు నెట్టి సృష్టాన్ని పూజించేటటువంటి దేశం, అది రాజ్యం. అది ఎటు చూసినా ఎక్కడ చూసినా ఎటు చూసినా ఎక్కడ చూసినా విగ్రహాలు, విగ్రహాలు, రకరకాల విగ్రహాలు. కానీ అలాంటి దేశంలో ఉన్న, అలాంటి వాతావరణంలో ఉన్న, అలాంటి స్థితిగతులు ఎరిగినటువంటి రాజు అధికారం కింద ఉన్నా తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు, తన ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, ప్రార్థన చేసే స్థలం కాదు అది, చుట్టూ రకరకాల వాతావరణం, అయినా సరే ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకునే మనసు కలిగి ఉన్నాడు, ప్రార్థన మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. చాలాసార్లు విశ్వాసులమైనటువంటి మనం ఒక్కొక్కసారి ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నానంటే ఈ కారణం కూడా చెప్తారు. ఏమనంటే నేను ఉండే చోటు ఆ ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఉండదండి, నా చుట్టూ ఇలాగా, నా ఇంట్లో ఇలాగా, అందరూ వ్యతిరేకం, ప్రార్థన చేసుకోలేనని ఊరికే ఒక మాటలో తేల్చేస్తారు. కొంతవరకు సవ్యమే కదా, న్యాయమే కదా అని అనుకుంటాం మనం. ప్రార్థనలు సహకరించారు ఎవరు లేరు, ప్రార్థనలు సహాయం చేసేవారు ఎవరు లేరు, వేరే చోటు ఉన్నాను, అది పాపిస్టి చోటు అది, అందుకనే ప్రార్థన జీవితం ఎలాగైపోయింది, అందుకే నేను ప్రార్థనలో పడిపోయాను, అందుకని ప్రార్థనలు వెనకబడిపోయాను అని కొంతమంది చెప్తుంటారు. కొంతవరకు అది న్యాయంగా ఉంటుందేమో. కానీ ఇగో దానియేలు యొక్క స్థితిని బట్టి చూస్తే బబులోను దేశంలో ఉన్నాడు. ఏమండి, యెహోవా దేవునికి అస్సలు కొంచెం కూడా ప్రాముఖ్యతమైన దేశంలో ఉన్నాడు, శత్రువుల మధ్యన ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, నా పట్టణము, నా దేశము, నా ప్రజలు, నా ఆలయమన్నటువంటి మందిరానికి దూరంగా ఉన్నాడు, ఆ సహవాసానికి దూరంగా ఉన్నాడు, పట్టబడ్డాడు, తీసుకుపోబడ్డాడు. అయినా సరే పరాయి దేశంలో ఉన్న, పరాయి ప్రాంతంలో ఉన్న, పరాయి భాషలో ఉన్న వాళ్ళ మధ్యన ఉన్న, పరాయి నియమాలు, పరాయి ఆచారాలు, సాంప్రదాయాలతో ఉన్న, ఆచారాలతో ఉన్న వాళ్ళ మధ్య నుండి తన దేవునికి ప్రార్థన చేసుకోవటం మానలేదు, తన దేవునితో మాట్లాడుకోవటం మానలేదు, దేవుని మీద ఉన్న ఆ నమ్మకం కోల్పోలేదు. తనకు దేవుడు ఉన్నాడు, ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఒక దర్శనం వచ్చింది, దానికి కళ కావాలి, దానికి అర్థం కావాలి, దాని భావన కావాలి, అదేమొచ్చింది తెలియదు, నాకు దేవుడు ఉన్నాడు. ఇది ప్రార్థన చేసుకునే స్థలం కాకపోవచ్చు, మందిరం కాకపోవచ్చు, కానీ నేనున్న చోట ఎలాంటి పరిస్థితుల్లో మోకరిల్లి దేవుడు ఇక్కడే నాకు బయలుపరుస్తాడు అన్నట్టుగానే ఆ ఇంటికి పోయినది. అక్కడ 2వ అధ్యాయంలో ఇంటికి పోయి తన స్నేహితులను పిలిచి రండి ప్రార్థన చేద్దామన్నాడు. ఆ రాత్రి యందు దేవుడి దర్శనం ద్వారా సమస్తం బయలుపరిచాడు. ఇంట్లోనే ప్రార్థన జీవితాన్ని కాపాడుకుందాం, పరిశుద్ధతతో ప్రార్థన జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన జీవితం మీద ప్రార్థన మీద ఆసక్తి కలిగిన వారి స్నేహితులను సంపాదించుకుందాం. అల్లరి నేర్పించే స్నేహితులు దూరంగా ఉందాం. ప్రార్థన చేయక్కర్లొద్దులే, సంఘానికి, సహవాసానికి దూరంగా తీసుకుపోయే స్నేహాలను తగ్గించుకోండి. అల్లరి నేర్పించే స్నేహాలు తగ్గించుకోండి. ప్రార్థనలో చల్లారిపోయేలాగా చేసేటటువంటి స్నేహాలు తగ్గించుకోండి. వాళ్ళు విశ్వాసులై ఉండొచ్చు, అవిశ్వాసులై ఉండొచ్చు. నేను ప్రభువులో బలపడాలి, ఫలించే ద్రాక్ష తీగలుగా ఉండాలి. ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన ప్రజల మధ్యన, ప్రతికూలమైన భాష మధ్యన, ప్రతికూలమైన వాతావరణంలో ప్రార్థనలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. సమస్యల నుంచి సమాధానం పొందటానికి నిరీక్షణ కలిగి విశ్వాసంతో మరి ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని విషయాలు నేర్చుకున్నాం దానియేలు గురించి కదా. దానియేలు నీవు బహుప్రియుడు గనుక మనం మాట్లాడుకుంటే ఎందుకు దేవుడు దానియేలుని బహుప్రియుడు అని పిలిచాడు? యేసు ప్రభుని యెహోవా దేవుడు ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళి యోహాను చేతి కింద బాప్తిజం పొంది నీళ్లలోంచి ప్రార్థన చేస్తూ పైకొస్తుండగా ఆకాశం తెరవబడింది. ఆకాశం నుంచి ఒక అద్భుతమైన స్వరం వినబడింది. ఇదిగో ఈ నా కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఇదిగో ఈ నా కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి పలికడని చదువుకున్నామే సువార్తలలో. మరి ఇక్కడ వచ్చిన చూస్తే దాదాపు అంత మాట దేవుడు పంపించాడు ఒక దూత ద్వారా. నువ్వు బహుప్రియుడువు దేవునికి. ఎందుకు దానియేలు అంత ప్రియమైన వాడు అయిపోయాడు? రాజవంశంలో పుట్టాడా? సౌందర్యంగా ఉన్నాడనా? అయ్యగదని మొదట్లో ఉన్నాయి, మొదటి అధ్యాయంలో ఉన్నాయి. ఆ నెబుకద్నెజరు రాజు తన అధిపతులను పిలిపించి ఏమని చెప్పాడు? ఇజ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్య, ప్రావీణ్యత, జ్ఞానము, తత్వము, ఎన్నున్నాయి చూడండి క్వాలిఫికేషన్స్. ఇవన్నీ ఉన్నాయి కనుక దేవునికి దానియేలు ప్రియుడైపోయాడేమో.
ఇలాంటి ఉండేవాళ్ళు అందరూ కూడా నెబుకద్నెజరుకు ప్రియమైన వారట. ఇలాంటి వాళ్ళందరినీ పిలుచుకురా అన్నాడు ఆధిపతితో. అలాంటి వాళ్ళందరినీ తీసుకురా అన్నాడు. ఓకే, అది ఆయనకు ఆలోచన. కానీ ఇక్కడికి దానియేలు వీటిని బట్టి కాదండి, సౌందర్యాన్ని బట్టి ప్రియం కాదు. ఇక్కడ రాజవంశంలో పుట్టాడని, ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్లో పుట్టాడని, సకల విద్యా ప్రావీణ్యత కలిగి ఉన్నాడని, జ్ఞానం కలిగి ఉన్నాడని, తత్వజ్ఞానం కూడా కలిగి ఉన్నాడని, అందును బట్టి దేవుడు దానియేలును బహుప్రియుడువు అన్నాడా? కానే కాదు. దేవునితో సహవాసం, దేవునితో స్నేహం, దేవుని పట్ల భయభక్తులు, దేవుని యొక్క మార్గం ఎరిగినవాడు, దేవుని యొక్క మాట ఎరిగినవాడు, దేవుని యొక్క ఆదేశం ఎరిగినవాడు, దేవుని సంతోషపెట్టాలని తపన కలిగినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యెహోవా దేవునిని ప్రేమించినవాడు. నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. యేసుప్రభు అన్నారు కదన్నమాట, నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. బహుశా ఇదేనేమో మాట. దానియేలు అలాగ దేవునిని, దేవుని మార్గాన్ని, దేవుని ఆదేశాన్ని, దేవుని ఆజ్ఞను ప్రేమించినవాడు. ప్రార్థన మొరపెట్టండి, నాకు ప్రార్థన చేయండి, నాకు నేను సమాధానం ఇస్తానంటున్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు. అక్కడ ఇర్మియా గ్రంథంలో చూస్తే నా ప్రార్థన చేయండి, మొరపెట్టండి, నన్ను అడగండి అంటున్నాడు ఆయన. మనం అడగం. భక్తులమైపోవాలి, దేవుడు కనపడిపోవాలి, దేవుడు స్వరం వినేసేయాలి, దేవుడు ఏదో మన ద్వారా అద్భుతాలు చేసేసేయాలి. మనం మాత్రం ప్రార్థన చెయ్యం. చేసినా సరే మనసు నిబ్బరంగా ఉండదు. ఏదో యేసుని అడిగిస్తే వచ్చేస్తుంది కదా అని అనుకుంటాం. చాలా తేలికైపోయింది విశ్వాస జీవితం నేటి దినాల్లో, చాలా తేలికైపోయింది కదా. అలాంటి స్థితిలో ఒకవేళ నీవు నేను ఇంకా కొనసాగుతుంటే ఈ రోజైనా మారు మనసు పొంది, ఈ రోజైనా ప్రభు వైపు తిరిగి మళ్ళా ప్రభు చేయి పట్టుకుని ప్రభు యొక్క మార్గం నిలవడానికి ఇష్టపడితే దేవుడు మరలా మనల్ని బలపరిచేస్తాడు, దేవుడు మరలా మనల్ని స్థిరపరిచేస్తాడు, దేవుడు మరలా మనల్ని హత్తుకుంటాడు, దేవుడు మరలా మనను అభిషేకంతో ముందుకు కొనసాగిపోయేలాగున తప్పక సహాయం చేస్తాడు. ఈ మాటలో నీ కోసమే నా కోసమే ప్రార్థనలు వెనకబడొద్దు. పరిశుద్ధత గురించి ఆలోచన చేయి. ప్రార్థనా పరులు, పరిశుద్ధత గురించి ఆలోచన చేసేవారు, దేవుని దగ్గర మంచి సాక్ష్యాలు దేవుని కొరకు కలిగి ఉండాలి అనే ఒక గుంపును నీ స్నేహితులుగా చేసుకో. మనసు నిబ్బరం చేసుకుని మోకరటం నేర్చుకో. దేవుని ముందు ఇది కావాలి అది కావాలి అడగటానికి ముందు నీలో ఏదైనా లోపాలు ఉంటే ముందు దేవుని ముందు సారీ చెప్పేసేయి. ఇవన్నీ కూడా ప్రార్థనలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవటానికి దీవెనకరంగా మలుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రార్థన జీవితాన్ని బలపరిచేవాడా, ప్రార్థన చేయమని ఆదేశం ఇచ్చినవాడా, విసుగగా ప్రార్థన చేయమని హెచ్చరించినవాడా, మెలకుగా ప్రార్థించేయమని మరొక మాటగా చెప్పినవాడా, ప్రార్థనా పడవని యేసయ్య, ప్రార్థన నేర్పించే పరిశుద్ధాత్ముడా, ఈ మాటలలో, ఈ ధ్యానంలో, ఈ ఉపదేశంలో, ప్రార్థనలో, ప్రార్థన విధానాల్లో కొన్ని ప్రత్యేకమైన సూచనలు, అంశాలు మరలా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కొత్త విషయాలు ఏం కాదు యేసయ్య, మరలా జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడ వెనకబడ్డాము, ఎక్కడ తెలియకుండా నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోయాము, ఎక్కడ తెలియకుండా ఒక రకమైన తేలికైన భక్తి చేయడం ప్రారంభించాము, మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేశారు. ప్రభా, మేము నిలువసిన స్థితిలో ఉండటం నీకు ఇష్టం లేదయ్యా. మేము ఉండాలని, ప్రార్థనాపరులంగా ఉండాలని, వాక్యం ఎరిగిన వారుగా ఉండాలని, పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చేవారుగా ఉండాలని, పరిపూర్ణతగా దేవునిలో ఎదగాలని తపన కలిగిన వారుగా ఉండాలని, దుప్పునీటి వాగుల కొరకు ఆశించినట్టుగా అయ్యా నీతో స్నేహం, నీతో సహవాసం, నీలో ఎదగాలి, నీలో ఫలించాలి, నీ నామం కొరకు బ్రతకాలి, నిన్ను మహింపరచాలనే ఉద్దేశంతో, ఆ గురితో జీవించాలనే ఆకలి మరలా మాలో పుట్టిస్తున్నావు తండ్రి. ఆ తపన మాలో పుట్టిస్తున్నావు తండ్రి. వెనుతిరిగిపోకుండా సహాయం చేయండి, బలపడుటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.